ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మంచిది, మన సమయాన్ని నేరుగా లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథము తెరిచి పాత నిబంధన గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్దమీము దగ్గర షోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలీలను కూడి వచ్చి ఇలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరు. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇజ్రాయేలుడు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్రె నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండో చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిజముగానే సోదరుడు ప్రార్థించిన రీతిగా దానితో మేము ఏకీభవించి ఉన్నాము. నాయన, మీరు మాట్లాడే దేవుడిగా మీరు ఉన్నారు. నీ నోటి మాటల గుండా మాత్రమే మేము బ్రతకగలుగుతాము కనుక ఒకసారి చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకొని కనికరము చూపి మా మధ్యలోకి దిగిరమ్మని ప్రార్థిస్తాము. ప్రభువా, నీ కనికరమునే ప్రభువా మేము పొందుకోలేకపోతే ఇక ఎంతగా ఇక్కడ ప్రభువా ఒక అద్భుతమైన ఆరాధనగా జరిగిందన్న భావన మాలో ఉన్నను. దానివలన ఏ లాభం ఉండదు నాయన. కానీ నీ కనికరం వలన నా తండ్రి మేము గ్రహించగలిగేటువంటి మాటల్ని మీరు మాలో ఉంచినప్పుడు మేము అనేకమైనటువంటి సంగతులను మేము చూడగలుగుతాము. మా యొక్క సిద్ధపాటుకు అవసరమైనటువంటి సంగతులు మాతో మాట్లాడమని, మమ్మల్ని మీరు దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది, చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక గమనించినట్లయితే ఇజ్రాయేలీలకు మరియు ఫిలిస్తీయులకు యుద్ధము జరుగుతున్న సందర్భం. ఇప్పుడు ఈ యుద్ధము ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో ఆ జరుగుతున్న స్థలము, జరుగుతున్న కాలము, అది జరుగుతున్న కారణము, దానిలో జయాపజయాలు చోటు చేసుకున్న విధానము కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు చూపుతూ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. వీరిరువురు ఒక చక్కటి పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. ఎక్కడ? ఒక కొండపైనేమో ఇజ్రాయేలీలు, మరొక పర్వతం పైన ఫిలిస్తీయులు. వీరు ఈ కొండపైన, వీరు ఈ కొండపైన, మధ్యలో ఒక లోయ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు యుద్ధాలకు ముందు వెళ్ళేప్పుడు ప్రతి చోట కూడా అడ్వాంటేజ్ ఉండాలి. యుద్ధము చేసేటప్పుడు ఈ గెలుచుట కొరకైన ప్రణాళికలో ఎప్పుడు పర్వతాలను ఎంచుకుంటారు. కింద ఉండేవాడు పైకి ఎక్కి యుద్ధం చేయాలంటే బహు కష్టతరమైన సంగతి, చేయలేడు. పైన ఉండేవాడు ఒక రాయి తోసేసిన వాడు పడిపోతాడు, చనిపోతాడు, గాయపరచబడతాడు. మరియు జరుగుతున్న యుద్ధం పైన ఒక మంచి ప్రణాళిక అవగాహన రావాలంటే ఎప్పుడు అది పర్వతం మీదే జరగాల. పర్వతాల మీద ఉండే వాళ్ళని చాలా జాగ్రత్తగా
యుద్ధ పంక్తులు కూడి ప్రణాళికలు చక్కగా వేయగలుగుతారు. మంచిగా గమనించాలి. ఇప్పుడు ఇటువైపేమో దేవుడి కుమారులు, ఇటువైపేమో ఎవరు? జాయింట్స్, సాతాను పిల్లలు, లేకపోతే ఉన్నత దేవులు. మంచిగా గమనించాలి. ఇటువైపేమో దేవుడి పిల్లలు, ఇటువైపేమో ఉన్నత దేవుల యొక్క పిల్లలు. మధ్యలో ఒక లోయ ఉంది. యుద్ధం ఎక్కడ జరుగుద్ది? కొండల మీద జరుగుద్దా? ఇద్దరి యొక్క అగ్రిమెంట్తో జరుగుతున్నప్పుడు లోయలో జరుగుద్దా? ఇప్పుడు వీరు కొండ మీద ఉన్నారు, వారు కొండ మీద ఉన్నారు. అవతల వాడు యువతల పక్క రాలేడు, యువతల వాడు అవతల పక్క పోకూడదు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక్కడు వస్తే సైన్యం అంతా చంపేస్తుంది, యువతల వాడు అక్కడికి పోతే అక్కడ చంపేస్తుంది. ఇద్దరికి సానుకూలమైనటువంటి ఒక స్థలంలో యుద్ధం జరగాల. ఎసర్నో ఎల్లవేళ సాతాను ఈజ్ ఎ బ్లఫర్. వాడు కాపీ కొట్టేవాడు. దేవుడు చేయు ప్రతి పనిని వాడు డిట్టో జిరాక్స్ కాపీగా వాడు కాపీ కొడుతూ ఉంటాడు. దేవుడు పర్వతముల మీద సంధించుచున్న విధానాన్ని చూసి వాడు పర్వతంలో ఆక్రమించుకున్నవాడే. అంతేనా? దేవుడు ప్రాముఖ్యంగా అనేకమైనటువంటి పర్వతాల పైన ఆయన దిగి రావడము, రూపాంతరపరచబడ్డము, ఆజ్ఞలు ఇవ్వడము, అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు పర్వతాల మీద చేస్తూ వచ్చినాడు ఆయన. అదే రీతిగా ఈ ఉన్నత దేవులు కూడా వారు సమానమైనటువంటి ఒక మరో పర్వతాన్ని ఎంచుకున్నారు. కరెక్టేనా? ఇక్కడ యెహోవా ఒక మాట అంటాడు యెషయా గ్రంథంలో. తీయకండి, మనం వేరే వర్తమానానికి చాలా లోపలికి ఉంది. ఇంకా ఎంతో ఉపద్ఘాతమే. యెహోవా ఒక మాట అంటాడు, ఆ దినమున నేను ఇశ్రాయేలు పక్షమున నిల్చొని లోయలో కూర్చొని సకల జనులందరినీ లోయలోనికి యుద్ధానికి ఆహ్వానిస్తానంటాడు. అయ్యా, ఎస్ సార్ నో? ఏ లోయ? హర్ మగిద్దోన్ అనే లోయ. ఇది ఎక్కడ లోయ యుద్ధము, ఎక్కడ లోయ కనెక్షన్ ఏర్పడుతుంది, ఎక్కడ ఉన్నత దేవులు ఎక్కడ ఉన్నత దేవులతో ఎగురుతున్నారు, ఎక్కడ దేవుడి పిల్లలు ఎక్కడ దేవుడి పిల్లలతో కనెక్షన్ ఇస్తున్నాడో దేవుడు చేయు క్రియలు అద్భుతమైన. ఒక లోయ ఉంది అన్నప్పుడే మనం ఎప్పుడు గమనించగలగాలి. లోయ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇటువైపున రెండు ఎత్తైన స్థలాలు ఉంటే లోయ ఉండేది. ఎస్ సార్ నో? ఇప్పుడు హర్మగిద్దోను యుద్ధంలోకి ఇజ్రాయేలుకు విరుద్ధంగా వచ్చే దేశాలు వేరు. కరెక్టేనా? ఈ దేశాలు ఎవరన్న సంగతిని చూడడానికి దేవుడు మనకిస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి హింట్, అంటే ఒక చిన్న ఆలోచన విధానం ఏంటంటే ఉన్నత దేవుల ఆలోచనే. ఇక్కడ ఏదైతే పాత నిబంధనలు జరిగినో అదే కొత్త నిబంధనలు జరగాల. కరెక్టేనా? దేవుడు ప్రవక్త ఒక మాట చెప్తాడు, మీకు చూపిస్తాడు చూడండి. కొటేషన్ కూడా ముందుకు తీసుకెళ్తాను, జాగ్రత్తగా గమనించాను. 65 0220 36వ పేరు, ద గాడ్స్ చూజన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దాంట్లో ఇప్పుడు వెన్ ఎ షాడో కమ్స్ అక్రాస్ ద ఫ్లోర్, ఇప్పుడు మనం ఉన్న చోటికి ఎక్కడి నుంచి ఒక నీడ ప్రసరించినట్టుగా నీడబడుతున్నట్టుగా మనం చూడగలిగితే ఆ నీడను చూసి పురుషుడో స్త్రీయో మీరు చెప్పవచ్చు. కరెక్టేనా? మీరు ఒక చోట నిలబడినారు, ఎక్కడో ఒక దూరంలో ఒక వెలుతురు, బట్ ఎక్కడో దాన్ని వెలుతురు ప్రసరింపబడుతున్న స్థలంలో ఒక నీడ కనబడ్డప్పుడు ఆ నీడను చూసి మనిషో పశువో స్త్రీయో పురుషుడో కొంత మట్టుకు మనం చెప్పగలుగుతాం. తర్వాత కదా జంతువైనా సరే మనం దాన్ని ఏది ఏమైనా నీడను చూసి ఏదన్న విషయాన్ని గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే అది వెలుగు ఎదురుగా నిలబడినప్పుడు నీడను ప్రసరింపునట్లుగా చేస్తుంది కనుక. ఎప్పుడైతే ఆ నీడ, జాగ్రత్తగా గమనించండి, ఎక్కువగా పెద్దగా ఉన్నప్పుడు కాదు, ఆ నీడ అత్యంత చిన్నదవుతూ ఉండగా. కరెక్టేనా? ఇప్పుడు మనము వెలుగుకి నీడ దగ్గర అవుతూ ఉండాలని ఎట్లా చూస్తాము? వెలుతురు నుంచి దూరం పోతే నీడ సన్నగా అవుద్దా, లేకపోతే వెలుగు దగ్గరకు వస్తే నీడ సన్నమవుద్దా? అయ్యా, నీ వైపు వెలుగున్నది,
అక్కడెక్కడో ఒక వెలుగు కనబడతా ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు. నీడను బట్టి నువ్వు చెప్పలేవు, కానీ ఆ నీడను బట్టి ఏదో వ్యక్తో మనిషి జంతువు అని చెప్పగలుగుతాం. కానీ దాని ఛాయ చిన్నదవుతూ పోతున్నా కొలది చూడండి అని అంటాడు. ఇప్పుడు నీడ అనేటువంటిది ఒక నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్కి సంబంధించింది, చీకటికి సంబంధించింది. నెగిటివ్ ఉందంటే పాజిటివ్ ఉన్నట్టే, చీకటి ఉందంటే వెలుగున్నట్లే, వెలుగుంటే చీకటి ఉన్నట్లే. తర్వాత కాబట్టి ఈ పాజిటివ్ అనేటువంటి వెలుగు నెగిటివ్కి బాగా దగ్గరగా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఛాయ, ఈ నీడ వెలుగు చేత, పాజిటివ్ చేత మింగబడిపోతుంది కదా. తర్వాత అప్పుడు ఈ నెగిటివ్ అయినటువంటి నీడ, పాజిటివ్ అయిన వెలుగు రెండు కలిసి నడవడం మొదలు పెడతాయి. ఇప్పుడు అయ్యా, ఇది ఎంత పెద్ద సూత్రమో తెలుసా? దీని మీదే ఈ రోజునటువంటి 7 ఉరుముల వర్తమానం మర్మములన్నిటినీ ప్రవక్త గారు దాని యొక్క ఛాయల్ని, దాని నెగిటివ్ని చూపిస్తూనే ఈ రోజున ప్రపంచ యుద్ధాల్ని, ఆహాబును, యెజబెలును, ఈ రోజు ఉన్నటువంటి రోముని, పోపుని, మిగతా దేశాలను, వాటన్నిటి చూపించడానికి పిన్ పాయింట్, అంటే చాలా సూది మొలతో కూడా గుర్తుపట్టగలిగేంత ప్రత్యక్షతతో చూపించడానికి ఉన్న ఏకైక సూత్రం ఇది ఒకటే. ఆయన పాత నిబంధనలో ఉన్న నీడను, కొత్త నిబంధనల వెలుగును రెండింటిని దగ్గర తీసుకొచ్చాడు. ఇట్లాగా తీసుకొచ్చి మిళితం చేయగలిగాడు. ఈ మిళితంలోనే పరిపూర్ణమైన ప్రత్యక్షత బయటపడతా వచ్చింది. తర్వాత చూడాలి అంటాడు, అప్పుడు ఈ రెండు మిళితమైన తర్వాత అప్పుడు అది నెగిటివ్తో లేకుండా పరిపూర్ణమైన పాజిటివ్గా అది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పాత నిబంధన రానై ఉన్న వాటి యొక్క ఛాయలుగా పాత నిబంధన ఉన్నది. కాబట్టి రానై ఉన్న వాటి యొక్క నిజ స్వరూపాలు చూపించడానికి ఛాయగా ఉన్న ప్రతిది కూడా క్రీస్తును చూపటకే పెట్టబడింది. సో కాబట్టి మనం చూడగలుగుతున్నాము, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విధానాల ప్రకారంగా ఆయన తన నామాన్ని ఎక్కడ పెట్టాలని ఆశపడుతున్నాడో, ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉండే నీడలు కొత్త నిబంధనలో ఉండే వెలుగుతో మిళితమైపోయి ఇక ఛాయ కనబడకూడదు, ఇక పూర్తిగా పాజిటివ్ వెలుగును మాత్రమే చూడగలిగినట్లుగా మనం చేయగలగాల. నా మాట జాగ్రత్త వినండి. ఇప్పుడు రెండు విధానాలుగా చూస్తారు, పాత నిబంధన వేరుగా, కొత్త నిబంధన వేరుగా చూస్తారు. ఇంకొంత ప్రత్యక్షతలు ఎదిగిన వ్యక్తి ఈ పాజిటివ్ని, నెగిటివ్ని రెండింటిని చూడగలుగుతారు. కానీ ఈ 7 ముద్రల యొక్క ప్రత్యక్షత కూడా చూసినప్పుడు ఇవి రెండుగా ఉండవు, ఒక్కటిగా మలచబడి పాజిటివ్ అవుతుంది. అది మీరు వింటున్నారా? ప్రవక్త అక్కడ ఈ రెండింటి యొక్క మిళితంలో 3 దశలు మాట్లాడదు. రెండు వేరువేరుగా ఉండడము, రెండు దగ్గరికి రావడము, తర్వాత రెండు కలిసి నడిచి ఓన్లీ పాజిటివ్ ఒకటే కనబడ్డము. సార్ నో, ఓన్లీ పాజిటివ్ ఒకటే కనబడ్డం. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. ఒకరు దేవుడి ప్రజలు ఒక పర్వతం పైన, ఉన్నత దేహులేమో మరొక పర్వతం పైన ఉన్నారు. మధ్యలో ఒక లోయ ఉన్నది. ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే, కరెక్టేనా? ఈ యుద్ధం జరిగేటువంటి స్థలాన్ని మీరు చూస్తుంటే కనుక ఇది లోయలోనే యుద్ధం ఎందుకు? దేవుడు తన ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ప్రవచనాలు, ఒక ప్రవచనం ఉంటుంది, డు నాట్ లివ్ ఇన్ ద వ్యాలీస్ అంటాడు ఆయన. మీరు వింటున్నారా? లోతట్టు ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో నివసించకూడదు. ఇదేదో ఆశామాషి ప్రవచనం కాదు. ఇది భౌతిక భౌగోళిక ప్రాంతాల్లో నివసించుటకు యోగ్యమైన స్థలాలను చూపుతూ, తరువాత ఆయన తాను ఏర్పాటు చేసినటువంటి పక్షుల కొరకై నియమించిన గొప్ప విందు ఏదైతే ఉన్నదో, చనిపోయిన దేహాలను తినడానికి, అది లోయలోనే జరగాల్సిన యుద్ధం. అది ద గ్రేటెస్ట్ ఫీస్ట్
గొప్పదైన విందు ఈ భూమి మీద శవాల పైన రాబందులు తినే విందు లోయల్లోనే జరుగుతాయి. అందుకని ఈ లోయల్లో ఉండకూడదు అంటాడు ఆయన. ఏదో సాధారణంగా అలవోకగా ఊరికే అట్లా పైపైన చెప్పినటువంటి ప్రవచనాలు కాదు అది. ఇప్పుడు లోయలో జరిగేటువంటి యుద్ధ పరిస్థితిని కూడా చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఆ రోజున కూడా హర్మగిద్దం యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. ప్రపంచమంతా ఒకవైపున, ఇజ్రాయేల్ ఒకవైపు నిలబడుతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ఎంత సేమ్ గొలియాతు ఎదుట దావీదు ఎంతో అంతే ఉంటుంది. అది అంతేనా? ప్రపంచ దేశాల యొక్క శక్తి పెద్దది, ఉనికి పెద్దది, సైన్యం పెద్దది. కానీ ఇజ్రాయేల్ ఎంత ఉంటుంది? తిప్పి కొడితే హైదరాబాద్ సాంగ్ కూడా ఉండదు. వింటున్నారా? హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసి కొంత అటు ఇటుగా హైదరాబాద్ అంతా కూడా ఉండదు. అది చుట్టూ విస్తీర్ణంతో పోలిస్తే. అట్లాంటి ఒక చిన్న దేశం మీదకి ఇంత పెద్ద దేశాలు రావాలా? దేవుడు దీన్ని ఆయా కాలాలలో చిన్నవారైన దేవుడి పిల్లలు ఉన్నత దేవులైన వారితో యుద్ధాలు చేసి గెలుచుటకు కావలసినటువంటి ఆ ప్రణాళికను రచిస్తూ వారికి విజయాలను అనుగ్రహిస్తూ జయింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి గొలియాతుకి యుద్ధం జరిగింది. ఇంతకీ గొలియాతుని చంపింది ఎవరు? రాయి పెట్టి కొట్టినటువంటి దావీదు కాదు, కానీ వెనక నుంచి దేవుడు హస్తంతో టఫాని కొట్టినటువంటి దేవుడే. చంపినందుకు గల కారణం మాత్రం యెహోవా హస్తమే. ప్రజలకు మాత్రం ముందు కనబడేది ఈ చిన్న పిల్లలు కనబడతా ఉంటారు. ఆ రోజున హర్మగిద్దోను యుద్ధంలో కూడా అయ్యా ఉన్నత దేవులను చంపడానికి దిగొచ్చేది ఎవరు? దేవుడు, మనము కలిసి దిగొచ్చే లోయ యుద్ధం చేయాలి. ఎస్ ఆర్ నో? నువ్వు ఇప్పటి నుంచి ఉన్నత దేవుని చంపడం గురించి ప్రిపరేషన్ లేకపోతే అట్టగా ఆ రోజున చేయబోయేది మనమేగా. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఆ రోజున లోయలో దిగి ఉన్నత దేవుల యొక్క సంతానముతో యుద్ధాలు జరిగించబోయేది కూడా మనమే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు వాడి షాడోస్ చాలా పెద్దగా ఉండే, ఇప్పుడు వాళ్ళ షాడోస్ చిన్నగా అయిపోయినాయి. కరెక్టేనా? మరి దేహములు చాలా గొప్పదిగా ఉండేటువంటి దేహాల నుంచి మ్యాన్ బికేమ్ షార్టర్ బట్ వైజర్. మనుషులు చిన్నవారయ్యారు కానీ చాలా తెలివిగల వారుగా, జ్ఞానవంతులుగా మలచబడ్డారు. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నటువంటి యుద్ధ పంక్తుల విధానాన్ని చూస్తుంటే అమేజింగ్, చాలా ఆశ్చర్యం కనబడుతూ ఉంటుంది. పర్వతము మధ్యలో లోయ, ఇద్దరు వ్యక్తులు కలిసి యుద్ధం చేయబోయేది కూడా మధ్యలోనే. కరెక్టే కదా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒప్పందం పెట్టుకొని నా తరపున ఒకరిని నీ తరపున ఒకరిని పంపించున్నప్పుడు వీరికి వారికి ఇద్దరికి కనబడాలా? యుద్ధము వీరికి వారికి ఇద్దరికి సమానమైన దూరంలో ఉండాలా? కరెక్టేనా? దగ్గరగానే ఉండాలా? సమానమైన దూరంలో ఉన్నప్పుడు ఆ మధ్యస్థ స్థానంలోనే యుద్ధాలు జరగాల. ఇప్పుడు ఆ మధ్యలో లోయలో జరిగేదే ఉన్నత దేవునితో జరుగుతున్న గొప్ప యుద్ధం ఇది. కరెక్టేనా? కానీ ఈ యుద్ధానికి సిద్ధపాట్లు కావాలా? ఎక్కడి నుంచి వచ్చారో చూడగలిగాం. ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ రాబో కాలంలోనూ ఎవరై ఉన్నారన్న విషయాన్ని చూస్తూ ఎలా గుర్తుపట్టగలుగుతామో, ఐడెంటిఫైయింగ్ ది జాయింట్స్, ఉన్నత దేవుని ఎలా గుర్తుపట్టగలగాలో కొన్ని కారణాలు చూడగలిగాం. చూడగలిగాము కానీ సిద్ధపాటు కావాలిగా. ఎస్ఆర్నో? ఏ ఎగ్జామ్ రాస్తే డాక్టర్ అవుతా నాకు తెలిసింది, మంచిదే. తెలిసేంత మాత్రం డాక్టర్ అయిపోలేను, సిద్ధపాటు ఉండాలిగా. ఉన్నత దేవుని గుర్తుపట్టడం ఏంటో నాకు తెలిసింది, ఎవరో గుర్తుపట్టగలిగాను. అది సంఘంలో అవ్వచ్చు, సార్వత్రిక సంఘంలో అవ్వచ్చు, దేవుడి యొక్క ప్రణాళికలో అవ్వచ్చు, లోకమంతటిలో అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా ఉన్నత దేవుల పిల్లలు ఉన్నారు. అందరినీ గుర్తుపట్టగలిగాం మనం ప్రవక్త గారు చెప్పిన కొటేషన్స్ ద్వారా. కానీ యుద్ధము సిద్ధపాటు కావాలా? ద ప్రిపరేషన్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఈ రోజున రాబోతున్న వాటిని గురించి చూపడానికి ఇదంతా జరిగింది. కరెక్టేనా? ఇక్కడ ఇజ్రాయేలులకు ఫిలిస్తీన్లు అంటే మీకు చెప్పాను మాట గుర్తుందా? ఉన్నత దేవుల యొక్క అనేకమైన పేర్లు వంశకవాలను చూస్తూ వస్తుంటే ఫిలిస్తీన్లు కూడా ఉన్నత దేహ సంబంధమైన వారి యొక్క జాతికి సంబంధించిన పిల్లలే. ఇప్పుడు దీని సిద్ధపాటును చూడగలిగితే కనుక భవిష్యత్ సిద్ధపాటు మనకు అర్థమవుతూ ఉంటుంది. సిద్ధపాటును చూడగలగాల. ఇప్పుడు ఈ సిద్ధపాట్లు ఎలా ఉంటుంది? ఎంతోమంది ఉన్నారు, అందరూ వెళ్ళలేకపోయారు. రాజు అయిన వాడు కూడా వెళ్ళలేకపోయాడు యుద్ధం చేయడానికి. అయినా సరే తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలు పంపినట్టే పంపించాడు ఆయన.
ఎస్ సార్ నో? వాడేమో తోడేల మాదిరి ఉండినాడు, ఈయన గారేమో చిన్న గొర్రెపిల్ల మాదిరి చిన్నగా ఉన్నాడు. తోడేల మధ్యలోనికి గొర్రెను పంపినట్టుగానే జరిగింది. ఆ రోజున ఏది జరిగినో క్రీస్తు యొక్క కాలంలో అదే జరిగాను, ఇప్పుడు కూడా అదే జరిగాను. ఈ ఫ్లోని మీరు గమనించగలగాలి. ఈ ప్రత్యక్షతలో ఆయా కాలాలలో ఇదే సీన్, ఇదే పద్ధతి రిపీట్ అవుతున్న విధానాన్ని చూడగలగాల. ఇప్పుడు యేసుప్రభు వారి కాలంలో జరిగేది మరి మన మధ్యలో కూడా జరుగుతుందా? ఈ రోజుకి సాధ్యమవుతుందా? ఈ రోజుకి ఉన్నత దేవుళ్ళని ఎదుర్కొనేటప్పుడు లోయలు ఉన్నాయా? ఆ లోయలలో యుద్ధానికి వెళ్ళడానికంటే మునిపే సిద్ధపాట్లు ఉన్నాయా? ఇది చూడగలగాల. మీరు పట్టుకోగలుగుతున్నారా? ఎగ్జాక్ట్గా దావీదు చేసినటువంటి అదే ప్రయాణాన్ని మనము చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన దాన్ని గమనించే సిద్ధపాటు మనం పొందుకోలేకపోతే ఆ రోజున కూడా యుద్ధాన్ని చేయడానికి శక్తి సరిపోదు. మీరు వినగలుగుతున్నారుగా? కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ ప్రవక్త గారు అంటారు, మీరు ఒకసారి ఉన్నత దేవుడైనటువంటి గొలియాత్ యొక్క శిరస్త్రాణాలు, వాడి యొక్క సిద్ధపాటు చూస్తే కనుక వాటికి అన్ని రాగితో చేయబడ్డవి ఉన్నాయి. రాగి చాలా హెవీయెస్ట్ మెటల్, చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక ఇనుమును గట్టి కొడితే ఇరిగిపోవచ్చు, రాగి ఇరగదు. రాగి దెబ్బను తీసుకొని అచ్చుపడుతుంది. మీరు వింటున్నారా? చాలా కఠినమైన లోహము. అయితే ఇక్కడ ముగ్గురు యొక్క యుద్ధ సిద్ధపాట్ల గురించి మాట్లాడతాం ప్రవక్త. ఒకటి గొలియాతుది, సౌలుది, దావీదుది. ఈ ముగ్గురు యొక్క యుద్ధ సిద్ధపాట్లు వేరు వేరు. మంచిగా గమనించాలి. వీడేమో దేవుని యొక్క ప్రజలకు విరుద్ధంగా వచ్చిన శత్రువు. వీడి శిరస్త్రాణాలు, వీడి బల్లెములు, వీడు వేసుకునేటువంటి ఆ వెస్ట్ ఏదైతే బ్రెస్ట్ ప్లేట్ అంటారు, ఛాతి మీద కప్పుకోవడానికి వేసేది, చాలా వెండితో కూడుకున్నటువంటిది. తర్వాత ఈ దొరగారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంది. ఎస్ఆర్లో ఇప్పుడు మీరు చూడండి, చదివిన దాంట్లో గమనిస్తే 4వ వచనంలో 5వ వచనం చూస్తే, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండేను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటకర్ర నేతగారి దోణి అంత పెద్దది. మరియు అతని ఈటకొన 600 తులముల ఇనుము గలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచ్చు ఉండెను. కరెక్టేనా? తర్వాత అట్లాగే మీరు ఇంకొంచెం ముందుకు వస్తే కనుక 17వ వచనం నుంచి చూడండి. యేషయి తన కుమారుడైన ఆ దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరుల క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని పంపివేశాను. సౌలును వారును ఇజ్రాయేల్ అందరూ ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, తర్వాత చూడండి 38వ వచనం చూడండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు. మంచి వినాల. ఇప్పుడు మళ్ళీ సౌలు కూడా యుద్ధానికి సిద్ధపాటులో తన సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా వీటితో జయించలేనన్న సంగతి వాడు తెలుసు. కరెక్టేనా? వీటితో విజయం సాధ్యం కాదని తెలుసు. కానీ యుద్ధంలోకి ఎదుర్కోవడానికి తన దగ్గర ఇది ఒకటే, ఇంకొకటి లేదు. వినండి జాగ్రత్తగా. తన దగ్గర ఇది ఒకటే, ఇంకొకటి లేదు. మరొక దాంతో యుద్ధానికి వెళ్దామన్నా ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. తెలియదు ఇంతకంటే మేలేంది ఏందో. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ దేవుడు ప్రవక్త చెప్తున్న ఒక మాట చూపిస్తారు, చూడండి. మీకు జాగ్రత్తగా గమనించు.
65-0120. దాంట్లో 162 పేరు చూడండి. 162 పేరా. ఆయన అన్నాడు, నేను నీకు ఒక విషయాన్ని చెప్తాను. ఆయన అన్నాడు, నీకు తెలుసా, ఒకసారి నేను నా తండ్రి మందను కాయుచుండగా, చూడండి జాగ్రత్త, దావీదు చెప్తున్నాడు, నేను నా తండ్రి మందను కాయుచుండగా ఆయన అన్నాడు, ఆ గొర్రెలలో సింహం ఒకటి వచ్చి ఒక గొర్రెను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. నీకు తెలుసా, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ వడిసె ఏదైతే ఉన్నదో ఈ ఒక్కదాన్ని పట్టుకొని నేను దాన్ని వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నేను దానితోనే ఆ గొప్ప సింహాన్ని, ఏది గొర్రెను పట్టుకొని ఖర్చుకొని వెళ్ళిపోయిన సింహం ఉన్నదో ఈ రాయితోనే దాన్ని పడగొట్టేశా. నేను దాని నోటిలో చిక్కబడి ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను తీసేశాను. నేను అలా చేసినప్పుడు ఆ సింహము నాకు విరుద్ధంగా లేచి నిలబడింది యుద్ధం చేయడానికి. నేను వెంటనే నా దగ్గర ఉన్న ఖడ్గను తీసుకొని ఆ సింహాన్ని పొడిచి చంపేశాను. అప్పుడు ఆయన అంటాడు, నేను వెనక్కి వెళ్ళగానే చూడండి అక్కడి నుంచి వెంటనే ఒక ఎలుగుబంటి రావడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక గొర్రెను పట్టుకొని ఖర్చుకొని తీసుకొని వెళ్ళిపోయింది. నేను దాన్ని కూడా వధించేశాను. ఆయన అంటాడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానము కానీ నా విద్య కానీ ఏది కూడా కాదు, కానీ నాట్ మై ఓన్ అండర్స్టాండింగ్, నా సొంత అర్థము వివరణ నా జ్ఞానం కాదు, కానీ నేను ఎలా చేశానన్న విషయాన్ని నేను చెప్పలేను. నాకు తెలీదు, అది ఎలా జరిగిందో నాకు తెలీదు. కానీ దేవుడైతే ఆమేన్. ద పా ఆఫ్ ద బేర్ అంటే ఎలుగుబంటి యొక్క పంజాలో నుంచి, సింహపు పంజాలో నుంచి దేవుడే నన్ను విడిపించాడు అక్కడ. తర్వాత అలాంటి జంతువుల చేతిలో నుంచి నన్ను విడిపించిన దేవుడు ఉండగా సున్నతి లేని ప్రజల్లోంచి ఇంకెంత బాగా విడిపిస్తాడు మనల్ని. తర్వాత అంటాడు, బిషప్ పేరు భలే పెట్టాడయ్యా. బిషప్ అంటే తెలుసుగా, ఎవరిని బిషప్ అంటారు? స్టార్టింగ్లో పాస్టర్ని బిషప్ అనేవారు ప్రారంభ దినాల్లో అపోస్తుల కార్యములలో. తర్వాత కొంతమంది పాస్టర్ల పైన ఎవరైతే నియంతగా ఉంచారో వాళ్ళని బిషప్ అని పిలవడం మొదలుపెట్టారు. కరెక్టేనా? ఇప్పుడు బిషప్ అనే సౌలు, మీకు తెలుసా, ఐ బిలీవ్ యూ గాట్ ఎ కాలింగ్. ఇప్పుడు ఆ బిషప్ అంటాడేమని, నేను నమ్ముచున్నా నీకు దేవుడు పిలుపు ఉందని. బాయ్ ఏంటది, పిల్లబచ్చ, అంతేనా? నీకు పిలుపు ఉంది పిల్లబచ్చ, నాకు తెలుసు. నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఇక్కడ నా దగ్గరకు వస్తే నీకు నేర్పుతాను ఎట్లా ఒకడితో ఒకటి యుద్ధం ఎలా చేసుకోవాలో నేను నీకు నేర్పిస్తాను అంటున్నాడు. ఇది ఎవడు యుద్ధానికి వెళ్ళడానికి గజగజ వానికి ఇంట్లో కూర్చున్నాడు, ఈ పిరిగి పంద దావీదు గారికి యుద్ధం నేర్పుతున్నాను. తర్వాత నేను నీకు చెప్తాను, నేను ఇప్పుడు వైద్యుని కాబట్టి పని చేయి, నువ్వు నా యొక్క యుద్ధ కవచాన్ని ధరించు. అయ్యా మంచిగా గమనించాలి, జాగ్రత్త. ఇదే వినడానికి చూడడానికి సింపుల్ కనబడచ్చు, ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నత దేవుని చంపేటువంటి క్రమం ఇది ఒకటి. ఇప్పుడు వైద్యుడిగా చెప్పుకుంటూ, జ్ఞానవంతుడిగా చెప్పుకుంటూ, బిషప్ అని చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడంటే, నీ యుద్ధ కవచం వద్దు, నా యుద్ధ కవచం తీసుకో, నా ప్రిపరేషన్ తీసుకో, నా ప్రత్యక్షత తీసుకో, నా తలంపు తీసుకో, నా బోధ తీసుకో, నా యుద్ధ ప్రణాళిక తీసుకో, నా నడిపింపులో నడవాలా. విచ్చున్నారా? యు టేక్ మై బ్రెస్ట్ ప్లేట్, యు టేక్ మై వెస్ట్. నీదంటొద్దు, నాదే వాడాలా. తర్వాత
నేను నిన్ను వస్త్రములతో అలంకరించాలనుకుంటున్నా, యుద్ధము కొరకైన సిద్ధపాటుతో నేను నీకు వస్త్రం ధరింపజేస్తా, నేను నిన్ను సిద్ధపరుస్తానంటున్నాడు. కానీ యాక్చువల్గా ఎక్కడైనా సిద్ధపాటు పరిశుద్ధాత్ముడు జరిగించాలా, ఎక్కడైనా. ఎస్ఆర్నో బైబిల్లో ఒక ఆమె ఇట్టాగే ఉండే, ఆమెను కూడా సిద్ధపరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఎస్ఆర్నో ఆమెను సిద్ధపరిచింది పరిశుద్ధాత్ముడే. రాజు యుద్ధకి ఆహారము తినిన తర్వాత కొంతకాలం తర్వాత పరీక్షించబడడానికి వచ్చినప్పుడు కూడా, లేదు నువ్వు మా ఆహారమే తినాలి, మేమిచ్చిన ఆహారమే తినాలి, లేదు లేదు మీకు దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్, మీ ఆహారం మీ దగ్గర పెట్టుకోండి, మా సొంత ఆహారంతో వస్తాం మేము, మా సొంత ప్రణాళికతో వస్తాం మేము, చూడు ఆ లోపల మా ముఖం కనుక వెలిగినట్టు నీకు అనిపించకపోతే అప్పుడు వేరే. మంచి గమనించాలి, ఎప్పుడు కూడా దేవుడి యొక్క ఆయా కాలాలలో దేవుడు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ కొత్తదైన శక్తివంతమైన సమూహానికి తమ కంటే ముందున్న సమూహం వాళ్ళు తమ బోధనని, తమ ప్రత్యక్షతల్ని, తమ సిద్ధాంతాల్ని, తమ ప్రణాళికల్ని, తమ నడిపింపుని, తమ ముద్రల్నే గుర్తించాలని చూశారు. ఎప్పుడు కూడా, ఎప్పుడు అంతే. ముందు వచ్చిన వారిని ఎప్పుడు కూడా తమ కంటే ముందున్న వారి యొక్క తమ ప్రణాళికతో కొలుచుకొని చూడడం మొదలుపెట్టారు. అని అంటాడు, నీకు నేను నా శిరస్నానం ఇస్తానయ్యా, నా వస్త్రాన్ని ఇస్తాను, నేనే నీకు వస్త్రాలు ధరింపజేస్తా. అట్లాంటి వస్త్రాలు వీడి దగ్గర కూడా ఉన్నాయి, వీడిది కూడా రాగిదే. ఇతడి కంటే అతడిది కొంత సైజ్ చిన్నదవ్వచ్చు, ఎందుకంటే దేహంలో ఇతడు పెద్దవాడు కనుక. కానీ ఇక్కడ యుద్ధము రాగికి కాదు అయ్యా, ఇక్కడ యుద్ధము సిద్ధాంతానికి కాదు, ఇక్కడ యుద్ధం వేరే జరుగుతుంది. అసలు ఇక్కడ ద టోటల్ బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధరంగం అంతా వేరైన ప్రణాళికలోకి వచ్చేసింది. తర్వాత చూడండి, దేవుడు ప్రవక్త అంటాడు, దావీదు అక్కడ నిలబడ్డాడు. వెంటనే దావీదుకి వారు ఏం చేశారు? పిహెచ్డి ఇస్తున్నాడు. ఎవరు? తనకంటే ముందుగా రాజుగా ఉన్న వ్యక్తి, ఇతను కాబోయే రాజు. మంచిగా గమనించాలా, ముందుగా రాజుగా ఉన్న వ్యక్తి ఇతనికి పిహెచ్డి ఇస్తున్నాడు, వస్త్రాన్ని ఇస్తున్నాడు, శిరస్త్రాలను ఇస్తున్నాడు, మొత్తం అంతనే పెడుతున్నాడు. మంచిగా గమనించాలా. తర్వాత ఎల్ఎల్డి కూడా ఇస్తున్నారు. అసలు అవన్నీ పెట్టగానే చిన్న బాలుడు కదలలేకపోయాడు. తనకంటూ స్వతంత్రత లేదుగా, ఎంత కదలాలన్నా దానిలోనే కదలాలా. కదలలేకపోయినప్పుడు ఏమంటాడు? సౌలు గారు, మీ వస్తువులతో కదలంటే కష్టంగా ఉందండి, మీ సిద్ధాంతాలతో ముందు పోవాలంటే కష్టంగా ఉందండి, మీ ప్రత్యక్షతతో కదలంటే కష్టంగా ఉందండి, నన్ను పిలువు, నేను వస్తాగా, నేను ఉన్నాగా, నన్ను పిలువయా, నేను చూసుకుంటా. మీరు వింటున్నారా? మీరు గ్రహించగలగాల. ఈ 7 సంఘ కాలాలలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క బోధ తమ తర్వాత వచ్చిన బోధలకు తమ బోధనలు ఆపాదించే ప్రయత్నం చేస్తుంటే, తర్వాత కాలంలో ముందున్న కాలంలో వచ్చిన వారు, మీరు వింటున్నారా, 6లో వాడు 7వ దాని మీద 6వ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. 6వ సంఘ కాలం యొక్క శిరస్త్రాణాలు వేసే ప్రయత్నించాడు. 7వడికి లేదు, మేము దానికి సంబంధించిన బయటకు వచ్చాడు. ఇప్పుడు 7లోంచి ఒకరు బయటకు వచ్చారు. మళ్ళీ మీరు వింటున్నారా? ఎప్పుడు ఉన్నత దేవుని యొక్క రూపాలు మారుతున్న కొలది దేవుడి పిల్లల రూపాలు కూడా మారుతూనే రాగలగాల. తర్వాత చూడాలి అంటాడు, హీ డిడ్ంట్ నో హౌ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అర్థం కావట్లే. అంతే. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈ రోజున కూడా ఇది ప్రదే జరుగుతుంది. ఎక్కడి నుంచి ఒక బోధ వస్తుంది, దాన్ని ఎట్లా పొట్రే చేస్తారంటే అత్యంత సంక్లిష్టమైనటువంటి సమాచారంగా దాన్ని బయటకు బహిర్గతం చేస్తారు. అది చూడగానే ఇది ఇట్లాంటి బోధ మన సంఘంలో చేసుకోలేము, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ శిరస్త్రాలు, వాళ్ళ బ్రెస్ట్ ప్లేట్లు, వాళ్ళ రాగి కవచాలు, వాళ్ళ ఈటలు పట్టుకొచ్చారు వీళ్ళు, కానీ వీళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యా, కూటమి పెట్టాం, మీరే రావాలా, మీరే చెప్పాలా, మీరే నడిపించాలా. ఇంతకీ నువ్వేం చేస్తావు? పప్పెట్వి నువ్వు. యు ఆర్ జస్ట్ తోలు బొమ్మలు ఆడించబడే ఒక పప్పెట్వి. నీ ఎదుట రేపటి దినాలు ఉన్నత దేవుడు వస్తే నువ్వేం చేస్తావు? నీకు తెలియని ప్రత్యక్షత ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి ప్రత్యక్షత పట్టుకొచ్చుకున్నావో ఆ సౌలు కూడా జయించలేక కూర్చున్నాడు. ఈ సౌలు వచ్చి ఇప్పుడు ఇతనికి అంటాడు, ఏమని? నేను నీకు యుద్ధం నేర్పిస్తా. ఇది నువ్వే చేయలేక కూర్చుంటే నువ్వు నాకు నేర్పించేది ఏంది? ఎస్ఆర్లో
తర్వాత చూడంటాడు, ఈ సేడ్ ఐ నెవర్ ప్రూవ్డ్ దిస్ దట్ ఎక్లిసియాస్టికల్ వేస్ట్ డోంట్ ఫిట్ మీ అని అంటాడు. మీ వంశ పారంపర్యంగా వచ్చుచున్నటువంటి ఈ సంఘశాఖ సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి మీ ఒకరి నుంచి ఒకరికి మీరు పెంచుకుంటూ వచ్చినటువంటి ఈ యుద్ధ శరణాలు కానీ, మీరు పెట్టుకునే బ్రెస్ట్ ప్లేట్లు కానీ, మీ ప్రత్యక్షతలు కానీ ఇది నాకు సూట్ అవ్వవు. ఇట్లా సూట్ అవ్వాలంగా ఏమైపోతుంది? సౌలుకు దావీదుకి యుద్ధమే, ఎప్పటికైనా యుద్ధమే. ఇస్తారు స్టోరీ ఇదే. ఇప్పుడు దావీదు సౌలు గౌరవిస్తాడా? దావీదు సౌలు గౌరవిస్తాడా? గౌరవిస్తాడు. కానీ ఆ యుద్ధ శిరస్త్రాలు నాకొద్దు. అంతేనా? మనది కూడా అంతే. మనల్ని ప్రతిష్ఠించబడిన స్థలంలోంచి వచ్చినా, బయట దిగ్గజాలని చెప్పబడినా, మిమ్మల్ని గౌరవిస్తున్నాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, కానీ మీ యుద్ధ శిరస్త్రాలు మాకొద్దు. దే డోంట్ ఫిట్ అస్. లేదు, అవే వేసుకొని యుద్ధాలు చేయడం మొదలు పెడితే మా ఎన్నటికి ఉన్నత దేవుని చంపే వ్యక్తులకు మీరు మలచబడరు. ఉన్నత దేవుల్ని చంపుటకు గల కావలసినటువంటి ఏకైక సూత్రం ఒకటే. ఏంటది? కాలానుగుణంగా మారినటువంటి ఈ యుద్ధ శిరస్త్రాలు అంటే ఎఫెసీ పత్రిక తీయండి, మీకు అర్థమవుతుంది. ఒక చక్కటి ప్రత్యక్ష తగులుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలనగా మనము పోరాడునది శరీరంతో కాదు. ఈ రోజున అప్పుడు శరీరంతో పోరాడారు. దుష్టుడు శరీరంలో దూరి ఉన్నత దేవులుగా తయారు చేసిన వారు ఉన్నారు, వాళ్ళతో పోరాడారు. ఈ రోజున అసలు శరీరం లేరు మన దగ్గర. ఈ రోజు మనం పోరాడుతుంది ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం మనం. కంటిన్యూ. కాబట్టి ఈ పోరాటం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇది అసలు చేసిన విషయం. ఎప్పుడు పడితే అప్పుడు ఎదుర్కోవడం జరగదు. ఒక ఆపద దినం ఒకటి వస్తుంది, ఆపద సంభవించిన దినం ఒకటి వస్తుంది. ఆ దినాన్న మీరు ఈ ఉన్నత దేవుని జయించాలంటే, ఈ ఉన్నత దేవుని ఆత్మీయంగా మలచబడినటువంటి దురాత్మ సమూహములుగా పెట్టబడిన వీళ్ళని ఎదుర్కోవాలంటే మాత్రము మీకు ఏముండాలి తెలుసా? గొలియాతు యొక్క శిరస్త్రాలు కాదు, సౌలు శిరస్త్రాలు కాదు. ఇక్కడ మార్చబడిన మరొక యుద్ధ పంక్తిలో మనం కొత్త ప్రణాళికలతో, కొత్త శిరస్త్రాలతో రావాలి అని అంటాడు. చూడండి, వీరిని ఎదిరించాలంటే ఇక్కడే వచ్చింది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. అంటే అన్ని అంగములను దాచగలిగినటువంటి ఒక కవచం కావాలి మనకి ఇప్పుడు. కానీ సౌలు అంటాడు, లేదు లేదు, అసలు ఈ వర్తమానం మా దగ్గరికి వచ్చింది, మా కవచం తీసుకో. మేము 30 years ఇండస్ట్రీ, మా కవచం తీసుకో. మా కవచం కింద ఉంటే అసలు నిన్ను ఏ యుద్ధం మీకు రాకపోనే. నీ కవచం తీసుకుంటే నీతో యుద్ధం రాకపోవచ్చు, ఉన్నత దేవుని నేను జయించలేను. మీరు వింటున్నారా? నీ కవచాన్ని నేను తీసుకుని ఉంటే నీతో నాకు యుద్ధం ఉండదేమో, కానీ ఉన్నత దేవుని ఆపద్దిన ముందు జయించు శక్తి నాలో ఉండకపోను. నెవర్ ఎవర్, ఎప్పటికీ జరగదు. నీ కవచాన్ని నేను తీసుకుని ఉంటే నీ వాడని అవుతానేమో, కానీ ఈ దురాత్మల సమూహాలుగా ఏ పడద్రోయబడిన దూతలు ఉన్నత దేహులుగా మార్చబడి అంచెలంచెలంచెలంచెలుగా ఆత్మీయమైన యుద్ధం జరుగుతూ ఉందో, ఆ యుద్ధాన్ని జయించుటకు మాత్రము మీ శిరస్త్రాలు నాకు సరిపోవు. నాకు గొలియాతు సరిపోదు, సౌలు సరిపోదు. కరెక్టేనా? ఇప్పుడు ఈ యుద్ధ అవకాశాన్ని దావీదుకి ఇచ్చింది ఎవరు? సౌలేనా? ఇప్పుడు సౌలే అవకాశాన్ని ఇచ్చాడు, యుద్ధంలో పెట్టింది సౌలే, కానీ ఎదురు తిరిగేది కూడా సౌలుకి. మన స్టోరీ అంతే. గాడ్ బ్లెస్ యు. మీ ప్రత్యక్షతలకి ఎప్పుడైనా అంతే. దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్రిపేర్డ్ బై ద గాడ్ టు డిఫీట్ ద జాయింట్స్. ఉన్నత దేవుల్ని జయించడానికి గల కావలసినటువంటి తీరులో ఇదే మనల్ని దేవుడు సిద్ధపరచుతున్న విధానం అంతే. వారి చేతేమో ఆమోదించబడతాము, వారి చేత పెట్టబడతాము, వారి చేత యుద్ధంలో పెట్టబడతాము, వారికి ఎదురు తిరుగుతాము. అట్లా చెప్పి గౌరవించమా? అభిషక్తిని ముట్టాం మళ్ళీ మనం, అభిషక్తిని ముట్టాం మనం.
గుహలో మాకు గుడ్డ చింపుకోవడానికి దొరికినా సరే అభిషక్తులు ముట్టాం మనం. మీరు వింటున్నారా? మీరు మనం ఎక్కడున్నామో మన పరిస్థితి నిజంగా మీరు గ్రహించగలిగితే ఎంత ధన్యులో మీకు అర్థమవుతుంది. వీఆర్ సో బ్లెస్డ్. ఎగ్జాక్ట్గా దేవుడు తన యొక్క ప్రజలను ఏ విధంగా యుద్ధంలో గెలుచుకునే శక్తిమంతులు తయారు చేయ వారికి ఏదైతే చేస్తానని చెప్పాడు అదే జరుగుతూ వచ్చింది. ఖచ్చితంగా ఒక దాంట్లోంచి ఒకటి రావాలి, 6లో నుంచి 7 రావాలి, 5లో నుంచి 6 రావాలి, దాంట్లో నుంచే రావాలి. ఇప్పుడు రోములో నుంచి ప్రొటెస్టెంట్ సంఘాలు రావాలి, దీంట్లో నుంచే రావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా బాబు? రోమ్లో నుంచే. మీ స్టార్టింగ్ ప్రధానమైనటువంటి ఫస్ట్ సంఘం ఏదిరా బాబు? రోమన్ క్యాథలిక్కే. ఇప్పుడు మీరు ఇంతకీ దేనికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు? రోమ్కే. వింటున్నారా? ఇదే ఉన్నత దేవుళ్ళు జయించడానికి దేవుడు పెట్టే గొప్ప నియమం. నువ్వు దాంట్లో నుంచి వస్తావు, దాన్నే తృణీకరిస్తావు. ఎస్ఆర్లో విత్తనంలో నుంచి జీవం రావాలి, ఈ జీవం మళ్ళీ విత్తనాల్లోనికే ప్రసరింపబడాలి, తర్వాత ఈ చెట్టంతా ఎండిపోవాలి. ఎస్ఆర్లో జీవము ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు చెట్టుని దేవుడు ఎట్లా ఉంచుతాడు? సజీవంగా పచ్చదిగా ఉంచుతాడు. వన్స్ ఒక్కసారి జీవం అంతా ఉత్పత్తి అవుతుండే మొక్కజొన్న విత్తనాల్లోనికి జీవం ప్రసరింపగానే ఆ మొక్క కంకేమవుతుంది, అంతా చెట్టు అంతా ఏమవుద్ది? ఎండిపోతుంది. ఆ జీవం అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకే ఇవి ఎదురు చూడాలా. అప్పటిదాకా ఇవి సజీవంగానే ఉంటాయి. అయ్యి అక్కడ కూడా బాప్తిసం తీసుకుంటున్నారు, అక్కడ కూడా ఎదుగుతున్నారు, తీసుకుంటారు. ఈ జీవం ట్రాన్స్ఫర్ కానీ ఈ జీవం పూర్తిగా విత్తనాలు ట్రాన్స్ఫర్ అవ్వగానే టపా ఎండిపోవడానికి కూడా కలుగుతావు. జీవము కలిగినటువంటి ఆ జర్మిఫైడ్ లైఫ్ అనేది విత్తనంలో అక్కడ నిలబట్ట పెడతా ఉంటారు. అక్కడ చూడండి అంటాడు. ఇప్పుడు దావీదుకి అది సెట్ అవ్వాలా, కుదరలే. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఎల్ఎల్డీలు ఇచ్చారు, వాళ్ళ పిహెచ్డీలు ఇచ్చారు. వాళ్ళు అంటారు మా దగ్గర వేసుకొని మమ్మల్ని అంటారు రా మీరు అంటారు. ఇప్పుడు ఎల్ఎల్డి పిహెచ్డీ ఇచ్చింది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎల్ఎల్డి పిహెచ్డీ తృణీకరించింది ఎవరు? మనమే. ఎస్ఆర్లో మీరు గ్రహించగలుగుతున్నారా? మనం అడగలే ఎల్ఎల్డి పిహెచ్డీ, మాకు కావాల్సి యుద్ధంలో ఉండి గెలవాలని కోరుకున్నాము. సరే నువ్వు ఇచ్చావు, వేసుకొని చూసావు. యాక్చువల్గా ఏదైనా ఫిట్ అయితే పెట్టుకొని తిరిగేటోళ్ళము, బట్ ఏది ఫిట్ అవుతుంది వర్తమానంతో, అది ఫిట్ కానీ ప్రతిదాన్ని వదిలేసి ఒక్క వడిసెలు రాయి పట్టుకొని పోయినాం మనం. చూసేవాడికి ఆఫ్టర్ వడిసెలు రాయి పట్టుకొని వీళ్ళేం చేస్తారో అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఈరోజు ఉన్నత దేవుని జయించడానికి కావాల్సిన వడిసెలు రాయి, దానిలో ఉండే రాళ్ళే కావాలా. ప్రవక్త అంటాడు దావీదు 5 రాళ్ళు పట్టుకున్నాడు అంటాడు. ఆయన 5 రాళ్ళు కావాలి ఈ రోజున. ఈ సిద్ధపాటులో ఉన్నటువంటి ఈ సంగతిని గ్రహించలేకపోవడం వల్ల అందరూ ఎక్కడేసిన గొంగలు అక్కడ లెక్క, లేదండి ఎక్కడ బాప్తిసం తీసుకుంటే అక్కడే ఉండాలండి, లాస్ట్కి పాస్టర్ గారి యొక్క భార్య ఎగిరిపోని వాళ్ళు వ్యభిచారంలో పడిపోని తప్పిపోతే రెస్పాన్సిబిలిటీ లేకపోని ఏమన్నా కానీ ఎక్కడ ఉంటే అక్కడనే ఉండాలా. నీకు బైబిల్లో ఉన్న మర్మయితర సంగతి నీకు అర్థమైతే బాగుండు. ఇప్పుడు సౌలు గుండానే దావీదు ఆ యుద్ధ రంగంలోనికి ప్రవేశించిన ఆ దావీదు చివరికి సౌలుని ఎదిరించకపోతే రాజు అవ్వలేడు. ఎస్ఆర్లో ఎదిరించి తీరాల్సిందే. ఇప్పుడు సౌలుని దావీదు ఎప్పుడు ఎదిరించడం మొదలుపెట్టాడు? జనులందరూ సౌలుకి 1000 మంది జయ గీతాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, దావీదుకి 10,000 మంది అన్న. అప్పుడా? ఎప్పుడో తెలుసా? అసలు ఆ ప్రిపరేషన్లోనే తృణీకరించేశాడు. ఇట్రా నీకు డ్రెస్ చేసి ఇట్రా, నీకు చెప్తే ఇవన్నీ సంగతులు ఇట్రా, అన్నీ పడతలేవండి, నాకు అన్ని తేడా ఉన్నాయి, మీ వస్త్రాలన్నీ ఈ వస్త్రాలు నాకు తేడా ఉంటున్నాయి, నీ శిరస్సులు నాకు పడతలే, నీ ప్రత్యక్షత నాకు అర్థం కావట్లే, నీ నడిపింపు నాకు తగలట్లే. నేను పట్టుకొని వచ్చినటువంటి నేను ఏ ప్రత్యక్షతనైతే ఏ ముందు నిర్ణయం గుండా అయితే నేను ముందుగా పొందుకున్నాను వడిసెల గుండా, ఇదే వడిసెలతో నేను నీ దగ్గర రావడానికి మురిపే సింహాల్ని ఓడగొచ్చాను, ఎలుగుబంట్లని చంపేశాను. ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంటే నువ్వు నాకు వేరే యుద్ధ అస్త్రాలు ఇస్తున్నావేంటి? ప్రత్యక్షతను పట్టుకొని రావాల్సిన నాకు నువ్వు జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నావు? సొంత సిద్ధాంతాలు ఎందుకు ఇస్తున్నావు? సొంత పోకడ ఎందుకు ఇస్తున్నావు? ప్రవక్తను దాటిన మాటలు ఎందుకు ఇస్తున్నావు? నేను కలిగి ఉన్నది అత్యంత సాధారణమైనదే. ప్రత్యక్షత అంటే చాలా సాధారణమైనది ప్రజలకి. ఎందుకంటే దాని విద్యతో ఒక సిస్టమిక్ అంటే ఒక నిర్మాణకరమైనటువంటి విద్య నేర్పు శిక్షణతో లేనిది, అది ప్రజలకు కనబడదు. దాంతోనే జయించి వచ్చాను. నువ్వేంటి నాకు ఒక పెద్ద వ్యవస్థను అప్పచెప్తా చూస్తున్నావు? వీళ్ళు మనతో పాటు ఉంటే యుద్ధం ఉండకపోయేది. అవసరం లేదు.
అవసరం లేదు. యాక్చువల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నేను మృతదేహం చంపినాక నెక్స్ట్ చంపేది నిన్నే. అంతేనా? అదే స్టోరీ. నేను ఫస్ట్ ఉన్నత దేహం చంపడానికి పెట్టబడ్డాం. ఉన్నత దేహం చంపిన తర్వాత ఎదుర్కొనేది ఎవరిని? నిన్నే. కాకపోతే మేము పట్టించుకోము. వెనకబడతావు పులిపెట్టిన వాడతావు, అది వాడతారు, ఇది వాడతారు, ఇట్టా అట్టా అక్కడ ఇక్కడ ఎంత చెప్పాలి అంత చెప్తారు. ఎన్ని యుద్ధాలు చేస్తారు. మనం పట్టించుకో. మనం ఏమంటాం? అభిషక్తులు ముట్టద్దు, మనకెందుకు అభిషక్తులు ముట్టద్దు. లాస్ట్కి ఏమవుతారు? తమ కత్తితో తామే పొడుచుకున్నట్టుగా తమ సిద్ధాంతాలతో తమ బోధనతో తామే చచ్చిపోతారు. లాస్ట్కి జరిగేది అదే. ఉన్నత దేహుల విజయాలలో దాంట్లో యుద్ధ వీరుల సిద్ధపాట్లు ఉన్న నియమం ఇదే. 7 సంఘకాలంలో జరిగింది కూడా అంతే. ఆ సంఘకాలం నుంచి ఇంకో సంఘకాలం రావాలి, వీరి బోధనలో నుంచి ఇంకో కొత్త బోధ రావాలి, వీరి బోధన తృణీకరించాలి. ఒరేయ్, మీరు దగ్గులు నేర్పిన తాతకే మళ్ళీ దగ్గులు నేర్పుతున్నారా అని అనాలి. కానీ ఈసారి మేము డిఫరెంట్గా దగ్గుతున్నాం తాత అని చెప్పాలి మనం. అంతే. మీరు ఎప్పుడైనా చూడండి, ఉన్నత దేవుళ్ళని జయించడానికి ఏం చేయగలిగారు అంటే అక్కడ సిద్ధపాటు చూడగల, ప్రిపరేషన్ చూడగల. ప్రవక్త అంటాడు, నో ఎక్లిసియాస్టికల్ వెస్ట్ ఫిట్స్ మీ. మీరు బహుకాలం గుండా మేము మొదటి తరం పాస్టర్లము, మేము 2వ తరం పాస్టర్లము, మేము 3వ తరం పాస్టర్లము. మీరు తరాలను మీరు మెన్షన్ చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది. యాక్చువల్గా ఈ ప్రత్యక్షత తరాలలో చూచడంలో వచ్చింది, కానీ తరముల తర్వాత చూస్తున్న యుద్ధాన్ని చూడలేకపోయినా. ద బ్యాటిల్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్, ద బ్యాటిల్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్, ద బ్యాటిల్ ఇన్ థర్డ్ జనరేషన్ డిఫరెంట్. 3వ తరంలో యుద్ధం వేరు. ఇప్పుడు 3వ తరం యుద్ధం ఎక్కడి నుంచి వచ్చాడు? 2వ తరంలోంచే. ఎవరికి వీళ్ళు వచ్చారు? 2వ తరందే. ఎవరికి యుద్ధం చేస్తారు? 2వ తరానికే. ఇది ఇంతే, ఎప్పుడైనా ఇంతే. కానీ అయ్యా మరి తర్వాత మన 4వ తరం వస్తే మన పరిస్థితి ఏంది? మన సౌలు కాదు, యోనాతాన్ అవుతాం అప్పుడు. ఎస్ సార్. అప్పుడు ఏమంటాం మనము? యోనాతాన్ ప్రత్యక్షతలో ఉండి, తండ్రి దావీదుకి యెహోవా తోడుగా ఉన్నాడని చెప్పగలగాల. ఇది ఆయా తరాల వారు చేయాల్సిన పని. కానీ దావీదేంది? ఒరే బాబు, వాడు వచ్చాడంటే రాజ్యం నాకు ఉండదు, నీకు ఉండదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది అది అని భయంలో ఒక రకమైన ధోరణి పోక నడుస్తూ ఉంది. మనకు రావాల్సిన తర్వాత రాగానే యోనాతాను ప్రత్యక్షతలో దిగగలి ఏం చేయాలా? యాక్చువల్గా సౌలు తర్వాత రాజ్యం ఎవరిది? యోనాతానిదే. కానీ యెహోవా ఎవనికి తోడుగా ఉండునో వాని రాజుగా చేయగలగాల. ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేక దిగ్గజాలని చెప్పుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్కసారి. అయ్యో, మీరు ఎలా ఉన్నత దేవుని జయించగలుగుతారు? అసలు మీకు ప్రత్యక్షత అర్థమవుతుందా? మీకు జరగలేని సంగతుల గురించి గడిచిన కాలంలో ఉన్న ఛాయలు ఇప్పుడు ఎలా జరుగుతాయి? యేసుప్రభులో జరిగిన కాలానికి ఇప్పటికీ, తర్వాత జరగబోతున్న కాలంలో యుద్ధానికి ఆ సారూప్యతను చూడగలగాల అని అంటాడు. ఈ రోజున మనకంటే ముందు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులు, మనకు బోధించిన వ్యక్తుల యొక్క ఆ యుద్ధాస్త్రాలతో ఒకప్పుడు జయించిన వారు వాళ్ళందరూ కూడా. సౌలు మామూలుగా వాడు కాదు, అది ఎన్నో యుద్ధాలు చేసినాడు. ఎసర్నో గెలుస్తూ పోయిన వ్యక్తే. కానీ ఇప్పుడు అతను చేసిన ఆ యుద్ధాలు లాంటి యుద్ధం కాదు మనది. ఆ శిరస్త్రాలు, ఆ యొక్క వెస్ట్ మనకు పనిచేయదు. ఇప్పుడు మనది వేరు. తర్వాత చూడండి, ఎప్పుడైనా నువ్వు జయించాలనుకుంటున్నావా? అయ్యా అమ్మా నా మాట జాగ్రత్త. జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నారా? కుటుంబాలు మారాలనుకుంటున్నారా? ఫస్ట్ మీ అమ్మా నాన్నల యొక్క వారసత్వంగా వచ్చిన గుణలక్షణాలు బంద్ చేయండి. ఫస్ట్ బంద్ చేయండి. నేను చాలామందిలో చూసిన, మీ తండ్రుల తరం అలిగే తరం ఉంటే పిల్లలు అలిగేటోళ్ళు తయారయ్యారు. తండ్రుల తరం మొండలు అయితే పిల్లలు మొండలు తయారయ్యారు. తల్లుల తరాల యజబేలాత్మ అంటే పిల్లల తరాల యజబేలాత్మలు వచ్చినాయి. మీరు ఆ పూర్వపు ఆ ఎక్లెసియాస్టికల్ ఆ పూర్వపు ఉన్నటువంటి ఆ వారసత్వంగా వస్తున్న వస్త్రాలు ధరించుకొని ఉన్నత దేవుళ్ళని జయించడం మీకు సాధ్యం కాదు. మీరు బదిలీ చేయాలా? అబ్రహాంకి తన తండ్రికి వ్యత్యాసం ఉంది. ఎస్ఆర్నో ఆ తండ్రి విగ్రహారాధికుడు ఉండొచ్చు, కానీ కొడుకు అలాంటి కాదు. అక్కడ మార్పుల విజయం వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల యొక్క ఆ వారసత్వంలో వచ్చినటువంటి ఏ వాక్యవర్ధ లక్షణాలు ఉంటాయో అది నాలో ఉన్నంత మట్టు వరకు నేను ఉన్నత దేవుని జయించడానికి శక్తి గలవాడి ఎప్పటికీ అవ్వలేను. నేను నెవరెవరు, మీరు ఎప్పుడు అవ్వలేరయ్యా. నేను చాలా సంఘాలు చూసిన, మన సంఘాలు కూడా చూసిన. పేరు కంటే మెసేజ్ అని చెప్పుకుంటాం, కానీ ఏదో సిద్ధపడని మాట్లాడతాం, కానీ
కేవలం నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఈ పెంపక పోషణ గుండా వచ్చిన ఆ చిన్నపాటి వాక్యవిరుద్ధ గుణలక్షణాన్ని తెంచుకోవడంలో జయించడంలో ఫెయిల్ అవుతున్న మనము వాళ్ళదే వాడుతున్నాం. మనం ఇప్పటికీ అయ్యే గుణలక్షణాలు వాడుతున్నాం, అయ్యే పోకడ, అదే యుద్ధ ధోరణి, అదే సంత, అదే తంత. పెంట కూడా అంతే వచ్చింది. నువ్వు ఎప్పుడైనా సరే గెలవాలని ఆశపడుతున్నావా? ఈ కాలానికి ఇవ్వబడిన అభిషేకంతో, ఈ కాలానికి ఇవ్వబడినటువంటి వాక్యం యొక్క ప్రత్యక్షతలో నీకంటూ నియమించబడిన యుద్ధ ఆ అస్త్రాలతో ముందుకు రాగలగాల. నేను మా తండ్రి లేను, నేను మా తండ్రి బోధనలో నేను లేను. ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. నాకు వాళ్ళతో సంబంధం లేదు. నాకు వాళ్ళ గుణలక్షణాలకి ఏం అక్కర్లేదు. నాకు ఎప్పుడైతే వాళ్ళలో నుంచి నేను పరిపూర్ణంగా నేను బయటపడతానో అప్పుడే నాలో విజయానికి సంబంధించి సిద్ధపడి జరుగుతుంది. మీ అమ్మనాలు ఎట్లుంటే మీరు ఎట్లా ఉంటున్నారు? వాళ్ళే జయించలేక కింద మీద పడి 30-40 ఏళ్ళ నుంచి అదే పోకొడుతూ ఉండి వర్తమానంలోకి వచ్చి 18-20 ఏళ్ళైంది. వాళ్ళే వర్తమానంలో ఏమి సాధించలేకపోయినారు. అయ్యే గుణలక్షణాలతో మీరేం సాధించగలుగుతారు? ఆ మార్పు కనబడతలేదేంటి? మీరు ఎందుకని ఇంకా యుద్ధం చేయడానికి దిగి మళ్ళీ సౌలు కాని వస్త్రాలు వేసుకొని తిరిగినట్టుగా మళ్ళీ మీ పాత వారసత్వ వస్త్రాలు వేసుకొని తిరుక్కొని మీరే పెద్ద యుద్ధం చేస్తారు? ఇక్కడ ఎట్లా గెలుస్తారు మీరు? టైమ్ టు చేంజ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ద బ్యాటిల్. మార్చాలి. వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఏదైతే సౌలు యొక్క LLD PhD ఉందో దాన్ని దావీదు తృణీకరించడంలో విజయం సాధించాడు. అక్కడ వాటిని తృణీకరించగలగాల, వాటిని ఆమోదించకూడదు, వాటిని దాటగలగాల. నేను ఎంతోమందిని చూసిన తల్లిదండ్రుల తరం అలిగేది ఉందా, పిల్లలు అలిగేటోళ్ళు తయారయ్యారు. ఈ అలుగుడు కొరకు ఏందయ్యా? తల్లిదండ్రులు మూర్ఖులైతే పిల్లలు మూర్ఖులైనారు, తల్లిదండ్రులు వాక్యవృద్ధి పిల్లలు వాక్యవృద్ధులైనారు. ఇదంతా ఒక విచిత్రమైన దూరం కనబడుతుంది. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీరు ఆ తరం వాళ్ళు చేయలేని దాన్ని మీరు చేయాలని కోరుకుని దేవుడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటే అదే గుణలక్షణాలు, అదే ఆయుధాలు, అదే పొగడుతో మీరేం సాధిస్తారు? చేంజ్ చేద్దామా? వెపన్స్ని సిద్ధపాటును చేంజ్ చేయకూడదా? మనం ఉన్నత దేవుని జయించాలంటే ఆ ధోరణి, ఆ పోకడ కట్. నాకొద్దు అయ్యా ఈ ఎక్లిసియాస్టికల్ వెస్ట్, మీ వారసత్వంగా వస్తున్నటువంటి మీ గుణలక్షణాలు, మీ యుద్ధ పోకడలు, మీ నడిపింపులు మాకు సూట్ అవుతలేవు. మేబీ దానిలోంచి మనం వెళ్ళిపోవాలా. మనకంటూ ఇవ్వబడినటువంటి ఆయుధాలతో యుద్ధం చేయడం మొదలు పెట్టాలా. ఇదే ఉన్నత దేవుల్ని చాలామంది కుటుంబాలలో సమస్యలు పోకపోవడం గల కారణాలు ఇవే. ఆర్థికంగా యుద్ధాలు జయించకపోవడం కూడా కారణాలు ఇవే. అదే పాత పద్ధతి, అదే పాత వచ్చిన అదే పోకడ ఎట్ట విజయాలు వస్తాయి? విజయం రావడానికి దుష్టుడు ఎలాగ వాడు రూపాలు మారుతూ వస్తున్నాడు. దుష్టుడు రూపాలు మారుతాడా? వాడు తెల్లని గుర్రం నుంచి ఎర్రగా, ఎర్ర నుంచి నలుపుగా వాడు మారుతూనే ఉన్నాడు. వాడు మార్పు చెందుతూనే ఉన్నాడు. వాడు ఎప్పటికప్పుడు కొత్తదైన ప్రణాళికతో వస్తుండు. నువ్వు మాత్రం ఇంకా పాత ప్రణాళిక, పాత ప్లాన్లో వచ్చినావు. నువ్వు ఇంకా వాళ్ళే జయించలేకపోయి పడిపోయారు అంటే నువ్వు ఇంకా అదే కొనసాగిస్తావా? ఇట్స్ టైమ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. పూర్తిగా మార్చాలా. మనకు దావీదు యొక్క యుద్ధ రంగంలో అతను సిద్ధపాటులాగా మన సిద్ధపాటు ఉండాలంటే సౌలు యొక్క శిరస్త్రాలను తృణీకరించినట్టుగా మనము తృణీకరించాలా. నాకొద్దు మీ పోకడొద్దు. నాకు కొంతమంది అయితే బంధువులు చెప్తే మాటలు వింటారు. అయ్యా నిజంగా మీరు ఎట్లా సిద్ధపడుతున్నారు మీ యుద్ధాలలో? నేను పాస్టర్గా అయ్యా అమ్మా మీ జీవితంలో చేస్తే మీరు బాగుపడతారని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిందంటే పాస్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ బంధువులు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యత తమ జీవితాల నిర్ణయాలు మార్చుకునే వ్యక్తులను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అసలు మీ ఆత్మీయంగా మిమ్మల్ని మీ బాబుగులు కోరుకునే వ్యక్తులకును, మనుషుల దయ చూపించే వ్యక్తులకును వ్యత్యాసాలు తెలియకపోతుంటే గొప్పగా ఉన్నత దేవుని జయించగలిగే శక్తి మన దగ్గర ఎక్కడది? అసలు చాలా చిన్న చిన్న యుద్ధాలు చేస్తూ ఉన్నాం మనం. మళ్ళీ దీన్ని మన ఎంటర్మెసేజ్లో చాలా గొప్ప యుద్ధంగా పోరాటంగా భావిస్తూ ఉన్నాం. వీఆర్ వెరీ పూర్ ఇన్ దట్. చూడండి ప్రవక్త గారు అంటే తర్వాత సరే ఎఫ్ఎస్సి 6లో ఉన్నాం కదా, దీన్ని ముగించండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మహిమను తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సుతో జోడు కొనుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్నానమును దేవుడి వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకోండి. ఇక్కడ యుద్ధరంగంలో ఏవైతే సర్వాంగ కవచాలు చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా కాలానుగుణంగా మారినాయా? కాలానుగుణంగా విశ్వాసం మారిందా? ప్రతి సంఘకాలంలో విశ్వాసం మారింది, ప్రతి సంఘకాలంలో రక్షణ మారిందా? ఒక కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజాన్ని దేవుడు ఆమోదించేసాడు సంఘకాలంలో, కానీ తర్వాత ఆమోదించలే. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తును తీసుకోవాల్సిందే. ఈ రోజున ఖచ్చితంగా ఈ కాల గడియ వర్తమానాన్ని ఎరిగి తీసుకోవాలా. ఈ రోజున రక్షణ మారింది. కాలానుగుణంగా ఈ యొక్క యుద్ధం యొక్క
ఆ సిద్ధపాటు సంబంధమైన కవచాలు అన్ని మార్పు చెందుతూనే వచ్చాయి. నేను ఇంకా నన్ను ప్రతిష్ఠించిన ఆయన ప్రతిష్ఠించిన ఆ ప్రత్యక్షతలతో నేను యుద్ధం చేస్తే నేను ఎక్కడ నిలబడగలుగుతా? ఈ రోజున మన పరిచర్యకి మిగిలిన వాళ్ళ పరిచర్యకి దేవుడు చూపిన వ్యత్యాసం అదే. వారందరూ ఎక్కడో చోట ఒక ముద్దుంటే దాని నుంచి ఒక నెట్వర్క్ ఏర్పాటైపోయి తర్వాత ఏది ప్రధానులు, ఉప ప్రధానులు, తర్వాత వార్డు మెంబర్లను మెల్లమెల్ల ఒక వ్యవస్థ ఏర్పడింది. వాళ్ళ ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంటే తమకుంటూ ఇవ్వబడినటువంటి ఆయుధాన్ని పక్కన పడేశారు, పై నుంచి వచ్చిన ఆయుధాలనే పంచుకుంటూ ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. సౌలు అంటాడు, అక్కడున్న ప్రజలకు నవ్వుతారు, అరే మేము ఇంత డాళ్ళు ఇంత గొప్ప కవచాలు పెట్టుకొని మేము జయించలేకపోతుంది, ఆఫ్టర్ ఈ ఒక చిన్న వడిసె పట్టుకుని ఎటపై గెలుస్తాడు వీడు అన్నట్టుగా ఈ రోజుగా అది జరుగుతుంది. కానీ ఏ కాలానికి ఇవ్వబడిన ఆ ఆయుధాలను మార్పు చెందిన సిద్ధపాట్లను పట్టుకోవడంలోనే ఉన్నత దేవుని జయించగలిగే శక్తి దాచిపెట్టబడ్డది. అదే పైనుంచి ఏదో వస్తుందో అదే పోతా 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 ఉంటుంది. బిషప్ ఏం చెప్తాడో కింద వాళ్ళందరూ అదే చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇదే నడుతుంది, ఇక స్టోరీ ఎప్పుడు ఇంతే ఉంటుంది అక్కడ. కానీ హియర్ షుడ్ కమ్ ఎ న్యూ చేంజ్, కొత్త మార్పు రాగలగాల. ఏంటది? మీ ప్రత్యక్షతలు మనకు సెట్ అవ్వవు. మీలో ఏదైతే పొరపాటుగా ఉండేనో ఆ పొరపాటుని సరిచేయాలి. ఈ రోజున సింహాసనంలో పొరపాటు ఉండేనా? లేదు, సింహాసనం సరైనది యెహోవా ఏర్పాటు చేసిందే. కానీ ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి కలిగిన యోగ్యతల్లో మాత్రము సౌలు చేసుకున్నటువంటి పొరపాట్లను విజయించగలగాల. మీరు బిడ్డారా? తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ కొటేషన్లోకి రండి. దాన్ని తీసివేయండి. దేవుడు నాకు ఎట్లా సహాయం చేస్తాడో దాంతో నన్ను వెళ్ళనివ్వండి. అందరికి ఎట్లా తెలుసా? ఈ బాయ్ అనే పదం వాడాడు, చూసారా ప్రవక్త గారు అక్కడ? అంతే, పిల్ల బచ్చాలే ఎట్టబోతుందో చూద్దాం, ఎట్ట కడతాడో చూద్దాం, ఎట్ట నడిపిస్తాడో చూద్దాం. ఈ సూసుడు మీద ఉంటారు అంతే, ఇక జీవితాంతం ఏం ఉండదు. అంతే కదా? ఇప్పుడు దావీదు యుద్ధం చేస్తే ఏం చేసాడు సౌలు? చూసుడే, అంతేనా? చూసుడే, చూస్తూనే ఉంటారు. యుద్ధం జరిగిన తర్వాత గెలిచిన తర్వాత అప్పుడు ఏమంటారు మళ్ళీ? దావీదుకేమో 10,000, సౌలుకేమో 18 నెలలో జరిగింది 3 ఏళ్ళలో అనేసరికి మండదా? ఆబ్వియస్లీ మండుతుంది. ఇంతేది. మీరు వాక్యంలో మన స్థానాన్ని మనం చూడగలం, నేర్చుకోగలగాలి. నా మాట వింటున్నారా? 30 ఏళ్ళలో కొట్టం పెట్టి ఆడుకుందని 3 ఏళ్ళలో దేవుడు దాంట్లో గొప్ప కృప చూపినాడు. వింటున్నారా? 30 ఏళ్ళు అని చెప్పి కొట్టుకున్నారు, కానీ ఎవరిని తక్కువ చేయాలని కాదు. ఇది పోకడా, ఇదే నియమము, ఇదే దేవుడు ఏర్పరిచిన క్రమం. ఇది ఈ క్రమంలో ప్రత్యక్షతలు మనం మార్చుకోగలగాల. ఇక్కడ మనం కాబట్టి కుక్కరన్న పెట్టి దేవుడిని తిరిగించుకుంటాడు. ఇక్కడ మనలో ఏమి లేదు, దేవుడు ప్రణాళికలు చూడగలగాల. ఇక్కడ అంతే జరుగుతుంది. అరే నేను ఎప్పటి నుంచో రాజుగా ఉండి చేసినాను, నాకు 1000 మందా? వీడు లింగలింగ వచ్చిండు, తాడి చెరిండు, రాయిదారి చచ్చిండు, అక్కడ కనుదిరి చచ్చిండు, మరి బీపీ వచ్చి చచ్చిండు, ఎట చచ్చిండు తెలియదు. కానీ అంటే ఎవరు డౌట్లు అనుకుంటే అవిశ్వాసకి ఎట చచ్చినా చచ్చిండు. కానీ వీడికి 10,000 అంతే ఉంటుంది. నేను ఈ మాటలు ఎప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది, అయ్యా ఇది నీ కృప. 18-20 ఏళ్ళు లేనిది 3 ఏళ్ళు ఎందుకు కలుగుతుంది? అదంతే. ఎప్పుడంటే ప్రత్యక్షతను గ్రహించి ప్రభు కృపను అంగీకరించినప్పుడు ఇక్కడ జరుగుద్ది. ఈ నియమాలపైన అవగాహన కలిగిన అద్భుతమైన ఉన్నత దేవుని జయించగలిగే శక్తి వస్తుంది మనకి. ఈసారిలో తర్వాత చూడని అంటాడు, చూసారా, అది దేవుడి శక్తి అందరూ ఉన్న విశ్వాసం, కానీ తమ యందు ఉన్నది కాదు. అంతేనా? మనలో ఏముంటుంది? మనలో ఏమీ లేదు. మనం మాట్లాడినా, మనం బోధించినా, మనకు వచ్చిన ప్రత్యక్షలు అన్నీ ప్రభు కృపను బట్టే, కానీ మనలో ఏమీ లేదన్న విషయం మనకు తెలుసు కూడా. తర్వాత అంటాడు, ఇది అసలు సంగతి. ఏంటది? స్వబుద్ధి పైన ఆధారపడకపోవడమే ఉన్నత దేవుల్ని జయించడంలో గొప్ప విజయానికి కారణమయ్యేటువంటి మంచి కారణమయ్యా. అతడు దేవుడు నాకు ఇదివరకు విజయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు, అంతే నమ్మాడు ఆయన. ఆ రోజు సింహాన్ని చంపేటప్పుడు శక్తి ఇచ్చాడు, ఎలుగుబండిని చంపేటప్పుడు శక్తిని ఇచ్చాడు, ఇప్పుడు వీడిని చంపేటప్పుడు ఇస్తాడు నాకు. కానీ ఎట్లా చంపుతావు? నీ ప్రణాళిక ఏంది? ముందు లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి తలకాయ మీద గుద్దుతావా, మెడ కింద గుద్దుతావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. నాకు తెలీదు. ఎలా చేస్తావో నాకు తెలీదు. నన్ను కూడా అడగండి, ఈ పరిచయ భవిష్యత్ సంగతి ఏంది? నాకు కూడా తెలీదు. మీకు కూడా తెలీదు, ఎవ్వరికి తెలీదు.
కానీ ఒక్కటి తెలుసు, ఏమని? ఇంతవరకు కాచిన దేవుడు ఇప్పటిపైన కాస్తాడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకపైన నడిపిస్తాడు ఆయన. ఇంతే అక్కడ మనం చేయగలిగింది. తర్వాత చూడండి అంటాడు, అసలు స్టోరీ ఇదే కదా. ఆ ఎక్లీసియాస్టికల్ వేస్ట్ అంటే ఆ వంశ పారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వస్తున్నటువంటి ఆ యొక్క యుద్ధ అస్త్రము ఏదైతే కవచం ఉందో అదే స్టోరీ. ఎవడో చెప్పిన దాన్ని బట్టి నమ్మకూడదు. మనం ఏదున్నా కూడా వర్తమానం లేదుంది, అవునంటే అవును, కాదంటే కాదు. దట్స్ ఇట్, అంతేనా? ఇప్పుడు మన వర్తమానంలో అవునంటే అవును, కాదంటే కాదన్నందుకే ప్రవక్తను బలంగా నమ్మని వ్యక్తులు వీళ్ళు ప్రవక్తను బాగా హెచ్చిస్తున్నారని ఒక గుంపులు వేసింది, అంతేనా? ఇంకొకరు మీరు వీడు ప్రవక్తలో తప్పులు ఎత్తుకుతున్నారని చెప్పి ఇటు వేసింది. కరెక్టేనా? ఈ రెండు లేస్తాయి ఎప్పుడు, అంతే. ఎల్లవేళ అదే జరుగుద్ది. తర్వాత చూడండి, ఎస్ ఆమేన్, ఎస్ ఆమేన్. కంటిన్యూ. చాలు. ఇప్పుడు గమనించండి, సౌలు యుద్ధ నుంచి వచ్చేదాన్ని తృణీకరించడంలోనే ఉన్నత దేవులో జయించే శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు నిలబడ్డ మీరందరూ కూడా మీ పూర్వపు పరిచర్యల్ని మీరేం అవమానించట్లే. మంచిగా గమనించాలి, నా మాట జాగ్రత్తగా ఉంచండి. మీరు ఎక్కడ పెట్టబడారో నిజంగా మీకు అర్థం అవ్వాలి నేను చెప్పే మాటల్లో. దావీదు ఎన్నడూ కూడా సౌలు అవమానించలే. దావీదు సౌలును ప్రేమించాడు, గౌరవించాడు, తన ప్రాణంను చంపగలిగే అవకాశం వచ్చినా కూడా వదిలేశాడు. కరెక్టేనా? కానీ సౌలుతో పాటు ఏకీభవించలే. విసారణ మనమందరం కూడా మన పూర్వ పరిచయంలో జరిగింది కూడా అంతే. మనం మన పూర్వ పరిచయాన్ని గౌరవిస్తాము, ప్రేమిస్తాము, హక్కును చేర్చుకుంటాము. సిద్ధాంతాల వాక్యాలు మాత్రం ఆ రక్షణ కవచాలు అసలు అంగీకరించము. ఇదే ఉన్నత దేవుణ్ణి జయించడానికి కావాల్సిన సిద్ధపాటు మనకు తెలియకుండా దేవుడు మనల్ని చేస్తా ఉన్నాడు. దీన్ని అంగీకరించాల. ఇది చాలా మనలో తెలియకుండా దేవుడు ఆ సమయంలో ఎలా ఉంటుందంటే, అరే వీడు రాజు ఇచ్చినటువంటి కవచాలు వద్దంటాడేంటి? రాజు మంచిగా చెప్తాడుగా, రాజునే వద్దంటున్నాడు, ఈ వీడెవడు మాటింటాడు? మనం కూడా మన పూర్వ పరిచర్యలో ఉండేటువంటి వాక్యవర్ధమైన సిద్ధాంతాలు ఎదురించినప్పుడు మనలో ఉండేటువంటి ఆ సందిగ్ధత మామూలుగా ఉండదయ్యా. మనమందరం ఎదుర్కోలే. విపరీతమైన సందిగ్ధత, విపరీతమైన ప్రార్థనలు, సూచనలు, స్వరాలని దేవుడు వెంబడి పడి ఆయన చూపించిన విధానం నడిచి ముందుకెళ్ళగలిగాం. బట్ దిస్ ఈజ్ హౌ, ఈ విధంగా మాత్రమే ఈరోజు ఉన్నత దేవుని ఎదుర్కోవడం గల శక్తి. ఇప్పుడు గనక అదే ఆ పాత కవచం వేసుకుంటే గనక ఈరోజు దిగ్గజాలు అనే వాళ్ళతో మనం ఎదుర్కోలేకపోయే వాళ్ళం. నలిసి కింద దొక్కేస్టోళ్ళు. దాన్ని వదిలితేనే ఇక్కడ ఎదుర్కొనే శక్తి వచ్చింది. నా మాట వినగలుగుతున్నారా? ఎగ్జాక్ట్గా దేవుడు హర్మగిద్దోన్ లోయ దగ్గర జరగబోతే యుద్ధంలో కూడా ఇదే ప్రాసెస్ కనబడతా ఉంటుంది. లోయలో జరిగే యుద్ధాలు, దానికి ముందు సిద్ధపాట్లు. మరొక చోట ప్రవక్త ఇదే సందర్భం చూపుతూ ఇంకొంత సమాచారం అడిషనల్గా చెప్తారు. చూడండి, 63-0113E. అయ్యా మీరు గ్రహించగలుగుతున్నారుగా? ఈరోజు చాలా సరళంగా సులభంగా మీకు అర్థమవట్లే మాట్లాడాలని ఆశపడ్డాను నేను. 63-0113E పర్సివరెన్స్ అనే వర్తమానంలో 81వ పేరు 80 నుంచి చూడండి. 80 సౌలు అంటాడు దావీదుతో, నువ్వు కేవలం చిన్న బాలుడివి. అప్పుడు ఆయన అంటాడు, అసలు నీ దగ్గర ఏమీ లేదే, నీ దగ్గర కేవలము గొర్రె యొక్క చర్మం ఒకటే ఉన్నది. మంచిది, ఆగు, నీ పైన నా రక్షణ కవచాన్ని పెట్టనీయు, ఆగు అంటున్నాడు. ఇప్పుడు పెట్టుకోలేదా? పెట్టాడా? పెట్టాడు. పెడితేనే ఏర్పడేది. ఈసారిలో పెట్టాలి. దూరం చూస్తే కాదు, ఖచ్చితంగా పెట్టినాక అర్థమవుతుంది. తేడా ఉంది అనిపించాలి మనకు. ఈసారిలో మనం కూడా దూరాలి, భాగస్థలం అవ్వాలి, అప్పుడు అర్థమవుతుంది మనకు కూడా. అప్పుడు చూడాలి అంటాడు, కొంచెం ఇమాజిన్, మీరు ఊహించగలరా? బైబిల్ చెప్తుంది దావీదు చాలా చిన్నవాడు అని చెప్పబడుతూ ఉంటుంది.
and 7 foot and something tall. చిన్న వ్యక్తి చాలా 7 అడుగుల వ్యక్తి యొక్క ఆ కవచాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న విధానం చూస్తున్నాం మనము. He was all mashed down. అసలు దాని కింద అతను ఎలా కనబడుతున్నాడు? Could you imagine? మ్యాష్డ్ అంటే మొత్తం చితగొట్టబడిన వాడిగా, అణచబడ్డవాడిగా ఆ శిరస్నానం కింద కనబడతా ఉన్నాడు. ఈసారిలో ఇప్పుడు యుద్ధం చేయడానికి పోతున్నా, మోయడానికి పోతున్నా. ఆ పాత లెగసీలు మోయడం అంతా కాదు. మీరు వింటున్నారా? ఆ పాత లెగసీలు మోయడానికి లేం మనం ఇక్కడ. యుద్ధాలు చేయని గుణమిడ మనం. లెగసీలతో మనకేం అవసరం? లెగసీలు మారతాయి, లెగసీలు మర్చిపోతారు, లెగసీలు భూస్థాపితం అవుతాయి, లెగసీలకు ఒక రివార్డ్ అక్కడ లభిస్తుంది, ఇక్కడ ఏముండదు. కానీ లెగసీలను మనం మోసేది కాదు. ఇక్కడ మనం మోసేది ఏంటంటే అంటే ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యంతో ఆ కాలంలో వచ్చినటువంటి శత్రువు యొక్క పన్నాగాలు ఎదిరించడానికి సిద్ధపాట్లు ఉండాలి. తర్వాత చూడాలి అంటాడు. Could you imagine that? మీరు దాన్ని ఊహించగలరా? David looked around. దావీదు చుట్టూ చూశాడు. The shoulders about that much too far out. అసలు ఆ చూడాలని చూస్తుంటే చాలా పెద్దదిగా, చాలా దూరంగా కనబడతా ఉందంతా. And it looked like a skirt on him. అసలు అది ఏది ఈ షోల్డర్ నుంచి నడుము వరకు వేసుకున్నటువంటి ఆ కవచము దావీదుకి వేయగానే కింద పాదాల దాకా వచ్చినటువంటి స్కట్ లెక్క అయిపోయింది ఆయనకి. అదేనా? జానుగాడు చొక్క తీసుకొచ్చి జాకోబ్ గీత ఎట్లుంటుంది, కింద దాకా లొడలొడ అయిపోయినట్టు. అంతేనా? ఇది దగ్గర చొక్క తీసుకొచ్చి మన డివైన్కి వేసి కిందికి వచ్చినట్టు సౌలు గారిది కిందికి స్కట్ లాగా వచ్చేసింది అత. Hanging way down like that. His breastplate. అతని యొక్క ఛాతి మీద పెట్టుకునే కవచము. He found out that the ecclesiastical vest did not fit a man. ఆ సంఘ శాఖగాను ఆ వారసత్వంగా వస్తున్నటువంటి ఆ కవచాలు అతడికి సూట్ అవ్వట్లేవు, అతనికి సెట్ అవ్వట్లేదు అనే విషయం చూడగలిగాడు. Oh, said, అప్పుడు అంటాడు, take the thing off me. నా ఇద్దరు నుంచి తీసేయి, I don't know nothing about it. నాకు దీని గురించి ఏం తెలియదు. వీడు తీసేయమంటాడా? ఇక్కడి నుంచి వచ్చాడు వీడు, సౌలు నుంచి రాలే, సౌలు నుంచి వచ్చి సౌలు పెట్టిన తీసేయమంటాడా? ఈ మాటలు నిన్నప్పుడు అయ్యో మీరు వాక్యం నుంచి చూడలేరా, మీరు ప్రత్యక్షతను కనుగొనలేరా? మన ఎదుట మన జీవితంలో ఒక సందర్భం జరుగుతుంటే దాన్ని వాక్యంలో నుంచి సమాధానం చూడగలగాల. వాక్యం ఎన్నటికి సమాధానం చెప్పేది. తర్వాత చూడండి అంటాడు, But let me go with what I know is right. నాకు తెలిసినది ఏదైతే సత్యమని నమ్ముచున్నారో దానితో నన్ను యుద్ధం చేయనివ్వండి. అక్కడే నీవు ఉన్నావు చూసుకో. He went in the power of the Spirit. అతడు ఆత్మ యొక్క శక్తితో యుద్ధంలో ముందుకు అడుగులేయడం మొదలుపెట్టాడు ఆయన. I believe it was Hudson Taylor once said to a Chinese missionary. This Chinese boy said, Mr. Taylor, I have felt my మరొక చోట చివరి ఒక చోట చూపిస్తాను. అక్కడ ఇంకొంత సమాచారాన్ని ఎక్కువగా చెప్తా ఉంటాడు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 53-0405. అయ్యా మీరు గ్రహించగలిగారా అమ్మా? 53-0405E విట్నెసెస్ అనే వర్తమానంలో 152 పేరు చూడండి. 152. David said, దావీదు అంటాడు, you going to let that uncircumcised Philistine stand out there and say such things? Why? He said, I will go fight him. కంటిన్యూ 155 డైరెక్ట్ 155 పేర్లకు వెళ్దాం. లిజన్. 155. We found out that an ecclesiastical shield won't fit a man of God. That's right. All your theology won't fit the power of God. నీ సిద్ధాంతాలు, నీ సొంత ఆలోచనలు, నువ్వు కనిపెట్టినటువంటి నీ సొంత బోధలు ఈ దేవుడి యొక్క వాక్యం అనే శక్తి దగ్గర, వర్తమానం దగ్గర సెట్ అవ్వవి. సెట్ అవ్వకనే తృణీకరించాల్సి వస్తుంది వాటిని. ఎస్ఆర్నో. తర్వాత యూ డోంట్ నీడ్ థియాలజీ, యూ డోంట్ నీడ్ ఎడ్యుకేషన్. అసలు నీకు విద్య అక్కర్లే. ఏ విద్య? నా దగ్గర ఉంటే శిష్యరికం చేయి, నేను నేర్పుతా నీకు. నా దగ్గర ఉంటే నీకు శిష్యరికం నేర్పుతా, నేను అప్పుడప్పుడు వస్తా, నేను చెప్తూ ఉంటా, నువ్వు నేర్చుకుంటూ ఉండండి. ఓకే, ఇది యాక్చువల్లీ మంచి ఐడియా. కానీ ఇప్పుడున్నటువంటి యుద్ధానికి సరిపోదు అది. మునుపు సరిపోయేది అవన్నీ, ఇప్పుడున్న యుద్ధానికి సరిపోవి. కరెక్టేనా? అని అంటాడు, నాకు నీ థియాలజీతో సంబంధం లేదు, అవసరం లేదు. నాకు నీ ఎడ్యుకేషన్, నీ విద్య ఇది వద్దు నాకు. వై యూ నీడ్ ఎస్ ఏ సరెండర్డ్ హార్ట్.
దేవుడికి లొంగిపోయిన హృదయం కావాలంతే అక్కడ. ఆ పూర్వపు వ్యక్తుల నుంచి, పూర్వపు సంఘాల నుంచి, పూర్వ పరిచయం నుంచి నాకేం అక్కర్లే. ఈ రోజున దేవుడు మన దగ్గర కోరుకుంటుంది ఒకటే, ఆయనకు లొంగిపోయిన హృదయంతో ఒక నిలబడ్డారా ఆయన నడిపిస్తాడు అక్కడ. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత ఉద్దేశాలు ఉండద్దు, సొంత సిద్ధాంతాలు చెప్పకూడదు, వర్తమానానికి వేరు ఏది బయట మాట్లాడుకోకూడదు. ఆ లొంగిపోయిన హృదయంతో దేనికి? వర్తమానానికి లొంగిపోవాలా, దేవుడి లొంగిపోవాలా. బస్ అని అంటాడు, సరెండర్డ్ హార్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బీ ఏ జెన్యూన్ విట్నెసెస్. ఒక మంచి నిజమైన సాక్షులుగా ఉంచబడ్డానికి వాక్యానికి లోబడిపోయినటువంటి ఒక మంచి హృదయం ఉంటే చాలు, కార్యాలు జరుగుతాయి. కానీ మనకంటే పూర్వపు ఉన్న వాళ్ళతో మనకేం అవసరంలా. చాలామంది అబ్బో వాళ్ళు లేకపోతే తిట్టా, వాళ్ళతో లేకపోతే తిట్టగా, ఆ సంఘంతో లేకపోతే తిట్టగా, ఈ సమూహంతో లేకపోతే తిట్టగా. సమూహాల్లో ఏముండదు, కాలానుగుణంగా వచ్చుచున్న పోకడలో ఏముండదు. ఇక్కడ ఉండేది దేవుడి వాక్యంలో, ఆయన ఆత్మలో లొంగిపోయిన హృదయంతో నిలబడినటువంటి సమూహాల్లోనే శక్తి ఉంటుంది. కానీ ఎంత ఆనందంగా చూడండి, మనకు తెలియకుండా దేవుడు మనల్ని స్థానంలో నిలబెట్టాడు. మనకు తెలుసా? తెలియదు. వాటిని ఎదురు చూస్తున్నప్పుడు ఎంతో యుద్ధము, పోరాటములు, ఏడుపులు, పెడబొబ్బులు, ప్రార్థనలు, మోకాళ్ళ బాధలు ఎన్నెన్నో చూసాం. కానీ మనకు అర్థమైన మాట ఒకటి, ఏమని? దేవుడు మనల్ని ఆ ఎక్లిసియాస్టికల్ వెస్ట్లో నుంచి, ఆ సౌలు యొక్క సిద్ధాంతపరమైనటువంటి వర్తమానానికి ఒదగినటువంటి ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చి, మనము నమ్ముచున్న దేన్నైతే సత్యం అంటున్నామో, ఏదైతే అంగీకరించబడిన హృదయం ఉందో, లొంగిపోవడానికి ఇష్టపడుతున్న మనస్సు ఉన్నదో, ఆ దేవుడి శక్తి ఆత్మలో మనల్ని నిలబెట్టి ఉన్నత దేవుని జయించువారు మీరే అంటున్నాడు ఆయన. ఈరోజు ఎట్లాంటిది తెలుసా? మనం ఏదో మందరు కాసుకుంటున్నంత సేపే గొలియాత్ మాట్లాడాల. మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుంది అనుకుంటా. ప్రత్యక్షం మీకు అనుగ్రహించబడింది కాక. మనం మందరు కాసుకుంటున్నంత సేపే గొలియాత్ అరిచేది. ఒకసారి మన యొక్క ఆసక్తి, మన యొక్క మనస్సు మందరు వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. చూసారా? దావీదు అన్నదమ్ముల కొరకు ఆహారం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? మందని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. గట్లా అప్పచెప్పిన తర్వాత ఏముంటుంది? ఇక యుద్ధం తీవ్రతరం అవుతుంది. ఇక ఆ రోజు యుద్ధాన్ని ఎవడు ఆపలేడు. ఇక నాట్ ఈవెన్ గొలియాత్, నాట్ ఈవెన్ సౌల్ కూడా ఆపలేడు ఆ రోజు. కానీ ఇప్పుడు ఏంది? మందరు ఎవరికి అప్పచెప్పడానికి టైం లేదు మన దగ్గర. మందరు కాపాడుకోవడంలో బిజీ అయిపోయి యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నాం? మనం సిద్ధపాట్లు ఉంటున్నాం ఇంకా. బట్ వన్స్ ఒక రోజున యుద్ధం రాక తప్పదు. ఆ రోజున మాత్రము అయ్యా దేవుడికి లొంగిపోయినటువంటి హృదయంతో ముందుకు సాగుతున్న మనల్ని దేవుడి శక్తి చేత ఆత్మచేత నడిపించబడుతున్న మనకు తెలియకుండానే మనల్ని నియమించి సిద్ధపరిచిన దేవుడితో ఒకరోజు యుద్ధం చేస్తాము. ఆ ఎక్లిసియాస్టికల్ వెస్ట్ని బలం కొడతాము, ఆ వెస్ట్ వేసుకున్న బలం కొడతాము, వీళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత దేవుని కూడా బలం కొట్టేస్తాం. ఈ యుద్ధంలో దేవుడు సిద్ధపరుచున్న విధానంలో జాగ్రత్త. నేను మీకు ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ జాయింట్స్ చెప్పాను, ఎక్కడి నుంచి ఉన్నత దేవుడు ఉత్పత్తి అయ్యారో చెప్పాను. తర్వాత ఐడెంటిఫైయింగ్ ద జాయింట్స్ చెప్పాను, ఎట్లా గుర్తుపట్టాలో చెప్పాను కదా. దాంట్లో ఇప్పుడు ద ప్రిపరేషన్ ఫర్ ద బ్యాటిల్ విత్ ద జాయింట్స్, ఉన్నత దేవులతో జరిగే యుద్ధానికి సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాను. ఎస్ఆర్నో ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. దేవుడు చూపిన కొద్ది ముందు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా సంతోషంగా ఉన్నారా? సిద్ధపడుతూనే ఉండండి. మనం ఉన్నత దేవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాము. మనం ఈ సిద్ధపాట్లు ఎంత శక్తివంతంగా సిద్ధపడాలంటే ఒక రోజున టైం వస్తుంది. అది ఇక్కడన్నా లేకపోతే ఆ హర్మగిద్దలోనే ఇక్కడ ఎలా అనే లోయలు ఎట్లా చేస్తారో అక్కడ హర్మగిద్దలో లోయలు చేస్తాం మనం. ఎస్ఆర్నో ఎక్కడైనా సరే ఉన్నత దేవులతో యుద్ధం చేయడానికి మాత్రం తప్పదు. మనం పుట్టింది, మనం తయారు చేస్తుంది దేవుడు ఆ యుద్ధాలు చేయడానికే. కాబట్టి యుద్ధ సన్నద్ధులం అవుతారు. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో ఉన్న సహోదరులు సంసం బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు నా తండ్రి. ప్రభా నీ ఎంతో ఆనందించిన హృదయాలతో ప్రభానైనా తండ్రి, నీ వాక్యం చేత ప్రభానైనా మాకు ఇస్తున్న సమాచారం చేత తృప్తి చెందుతున్నటువంటి వారిని ఓ ప్రభా నీ ఎంతో ఆనందిస్తూ ఉన్నాము ప్రభానైనా తండ్రి. అయ్యా ప్రభానైనా తండ్రి పిల్లలతో మాట్లాడినట్లుగా ప్రభానైనా తండ్రి, అయ్యా తండ్రి యొక్క ఇంటి సంగతులు ప్రభానైనా పిల్లలతో తండ్రి పంచుకున్నట్లుగా ప్రభా అయ్యా తండ్రి ఇదిగో నీవు నా ప్రభా నీ మనసులో కలిగి ఉన్న ఆలోచనలు ఆ యుద్ధ సమాచారాన్ని ప్రభానైనా తండ్రి ఆదిలోని ప్రభానైనా ఆ సర్ప సంతానం గురించి నువ్వు నా ప్రభా నీ మనసులో కలిగి ఉన్నటువంటి ప్రభా అయ్యా
ఆ యొక్క భవిష్యత్ జ్ఞానం గురించినటువంటి సంగతులను ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నేడు ప్రభా నాయన మా దినాలలో ప్రభా ఆ ఉన్నత దేవుళ్ళతో పోరాడే విధానాలను ఓ ప్రభా ఆ నైపుణ్యతలను ప్రభా నా తండ్రి అయ్యా అనేకమైనటువంటి విషయాలను ప్రభా మాతో పంచుకుంటున్నందుకు వందనాలు అయ్యా దేవాలైన తండ్రి ఇదిగో ఈ యుద్ధము గురించినటువంటి సమాచారం ప్రభా ఈ సంగతులు ఇప్పుడు కాలకైనా నా తండ్రి ఓ ప్రభా నా తండ్రి అపవాది ఎప్పుడైతే ప్రభా ఆయన గర్విష్ఠుడే పడిపోయి ఉన్నాడో దేవుడి మీద తిరుగుబడి చేసుకున్నాడో ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఆ స్వభావం ఆ ఆత్మలతో ప్రభా యుద్ధము ఆ మిఖాయిల్ నుంచి మొదలవుతూ ఉన్నది ప్రభా ఓ ప్రభా నా తండ్రి ఇదిగో అది ఆదాములు పడిపోవడంతోనూ ప్రభా నా తండ్రి ఆ యుద్ధ సమాచారం యొక్క సంగతులు ప్రభా కొనసాగుతూ వస్తూ ఉంటున్నవి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా అది ప్రభా అరవిద్యో యుద్ధముగా ప్రభా నా తండ్రి అయ్యా ప్రభా నా తండ్రి ఇదిగో ఆ లోయలో జరిగినటువంటి యుద్ధముగా ప్రభా నది మరణం ఉంటుండగా ప్రభా అయ్యా నా తండ్రి ఈ ఉన్నత దేవుళ్ళు ఎదుర్కోవడానికి ప్రభా నువ్వు మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి ప్రతి సంగతిని బట్టి తండ్రిదిగో మేము భవిష్యత్తుగా వీటి సంగతులను చూడట్లేదు కానీ నా ప్రభా అయ్యా నా తండ్రిదిగో ఇవన్నీ ఆత్మ సంబంధమైన వాటితో ముడిపెట్టబడి ఉన్నవి ప్రభా నా తండ్రి అయ్యా నిజంగా తండ్రి ప్రభా దావీదుకు నువ్వు ఎట్లాగైతే ప్రభా ఆ గొర్రెలు కాస్తూ ఉండగానే ప్రభా తండ్రి నువ్వు ఎలాగైతే నేర్పి ఉన్నావో ప్రభా అయ్యా తండ్రిదిగో నేడు మా జీవితాల్లో ప్రభా నువ్వు నేర్పుతున్నటువంటి దేవుడుగా ఉన్నావు అయ్యా నిజంగా దావీదుకు ఒక సమయం వచ్చి ఉన్నది ప్రభా అయ్యా నిజంగా తను ఏదైతే నేర్చుకుని ఉన్నాడో ప్రభా అయ్యా తండ్రిదిగో ప్రభా దానిని ప్రదర్శించే సమయం ఒక సమయం వచ్చి ఉన్నది ప్రభా అయ్యా తండ్రిదిగో మేము కూడా మా జీవితంలో అదే ఎదుర్కొని పోతుండగా ప్రభా నువ్వు మా జీవితాల్లో కలుగు చేస్తున్న సిద్ధపాటుగా నీకు కృతజ్ఞతలు నా తండ్రి ఓ ప్రభా నా తండ్రి ఈ ఉన్నత దేవుల గురించి మా యొక్క సిద్ధపాటు గురించి ప్రభా నా తండ్రి నువ్వు ఇస్తున్న ఈ సమాచారాన్ని ప్రభా విశ్వాస నేత్రాలతో చూసే కృప మాకు దయచేయండి ఈ దినాన ప్రభా మేము విన్న సంగతులు ప్రభా ఇంకా నువ్వు లోతైనవి బలమైనవి అయ్యా స్పష్టమైనటువంటి సంగతులు ఉంటుండగా ప్రభా అయ్యా తండ్రి మా పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ప్రభా అయ్యా నా తండ్రి ఆ యుద్ధ నైపుణ్యతలు కాదు కానీ నా తండ్రి ఇదిగో మా కాలానుగుణముగా మా తరములకు తగినటువంటి అయ్యా యుద్ధములకు ప్రభా తగిన రీతిగా ప్రభా మేము మారవలసి ఉన్నది ప్రభా అయ్యా ఇదిగో ఆ పులుసిన పిండితో ప్రభా ఇప్పుడు మేము యుద్ధములు చేయలేము కానీ ఆ పాత సిద్ధాంతాలతో మేము యుద్ధము చేయలేము అయ్యా నా తండ్రి ఇదిగో పడిపోయినటువంటి ఆ బలిపీఠాలతో కాదు కానీ తండ్రి ఇదిగో ప్రభా ఇవ్వబడుతున్నటువంటి ప్రభా నూతనమైన ప్రత్యక్షత అయ్యా తండ్రి ప్రభా పరస్పర మధ్య దాచబడినటువంటి సంగతులు ఎలికి తీయబడమని ప్రభా సమాచారం గొప్ప అభిషేకముతో ప్రభా ఓ ప్రభా తండ్రి గొప్పదైనటువంటి ప్రభా యుద్ధము జరగనే ఉంటున్నది అయ్యా ఇది నిజంగా ఆత్మ సంబంధమైన యుద్ధము ప్రభా తండ్రి అయ్యా ప్రభా అవిశ్వాస సంబంధమైనటువంటి తరము నుండి మేము బయటకు వచ్చి ఓ ప్రభా శక్తిని కోల్పోయినటువంటి తరము నుండి మేము బయటకు వచ్చి యుద్ధమును రోషముగా జరిగించలేని తరము నుండి బయటకు వచ్చి ఓ ప్రభా నిజంగా ప్రభా పక్షవాతముతో స్వచ్ఛపడినటువంటి తరము నుండి బయటకు వచ్చి ఓ ప్రభా తండ్రి ఓ ప్రభా దేవుడు నిరోషణ కలిగినటువంటి ప్రజలుగా ప్రభా ఒక బలీయమైన యుద్ధము చేయబోతుంది ఇది మా బలము వల్ల కాదు కానీ ఈ యుద్ధము మాది కాదు కానీ నా ప్రభా ఈ యుద్ధము నీదే ప్రభా నీ యుద్ధములను ప్రభా ఆధారుడుగా చేస్తున్నటువంటి దేవుడు వాక్యాన్ని తునీకరిస్తా సిద్ధాంతాలు పట్టుకున్నటువంటి ప్రజలు ఉన్నారు ప్రభా ఓ ప్రభా తన సొంత వాదనలు గెలుచుకోవడానికి ప్రభా మనసును సిద్ధపరచుకున్నటువంటి ప్రజలు ఉంటున్నారు ప్రభా అయ్యా ఆనాడు ప్రభా తండ్రి యెహోవా పక్షమున ఉన్న లేవులే ప్రభా అయ్యా నేడు వాక్యము కొరకు నా ప్రభు అయ్యా నిజముగా తండ్రి ప్రభు అయ్యా ఆ మొదటి నుండి ఎఫెసు నుండి ప్రభు తండ్రి అయ్యా దేవుని యొక్క ఆ వాక్యము ఆ జీవము ఎలాగ కాపాడబడుతూ వచ్చి ఉన్నదో అది ఒక తరం నుండి మరొక తరానికి ఎలాగ ఇవ్వబడతా ఉన్నదో నిజముగా వారి తరాల వారు గొప్ప విధాలు చేసి ఉన్నారు ఓ ప్రభు వారి వెలుగును మరొక తరానికి వారు అందించి ఉన్నారు ప్రభు నిజంగా గొప్ప పోరాటాలు పోరాడి గొప్ప త్యాగాలు వారు చేసి ప్రభు వారి రక్తాలను వారు కాల్చి ప్రభు ఆ వెలుగును ముందు తరానికి ఇచ్చి ఉన్నారు ప్రభు ఓ ప్రభు నిజముగా ఆ వెలుగు కొరకు ప్రభు ఆ ప్రత్యక్షత కొరకు ఆ జీవము ముందుకు పోవడం కొరకు ఆయన తండ్రి వారు చేసిన యుద్ధాలు గొప్ప యుద్ధాలు ప్రభు వారు పోరాటాలు గొప్ప పోరాటాలు ప్రభు ఓ ప్రభు తండ్రి నేడు ఆ వెలుగు మాయతకు వచ్చి ఉన్నది ప్రభు ఆ జీవము ప్రభు వేరులో నుండి కాండాల గుండా ఆకుల గుండా ప్రభు పట్టుకున్న ప్రభు విత్తనాలకు వచ్చి ఉన్నది ప్రభు ఇప్పుడు ఆ యొక్క జీవము మళ్ళీ
ఓ ప్రభువైన ఒక సంపూర్ణమైన యుద్ధంలోకి మేము ప్రవేశిస్తూ ఉండగా ఓ ప్రభువైన తండ్రి నిజముగానైనా తండ్రి ఇప్పుడు వాక్యముతో ప్రభువైన వాక్య వ్యతిరేకమైన కార్యాలతో ప్రభువైన సంపూర్ణమైన వెలుగుతో ప్రభా అసంపూర్ణమైన వెలుగుతో యుద్ధం ఉండగా ప్రభువైన అయ్యా నిజమైన సరైనటువంటి యుద్ధ స్థలంలోకి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మొదటగా ఉన్నత దేవుని మేము చెప్పవలసి ఉన్నది. ఆ తర్వాత ప్రభువైన ఈ బలీనమైనటువంటి అయ్యా ప్రభువైన నీళ్ళను కలకలు చేసినటువంటి సిద్ధాంతాలు ప్రభా అయ్యా వాక్యాన్ని ప్రభువైన బలహీనం పరిచినటువంటి సిద్ధాంతాలు ప్రభా అయ్యా నిజంగా ప్రభువైన తండ్రి పునాదులు సరిగా లేనటువంటి సిద్ధాంతాలు నిజంగా ప్రభువైన పరిపూర్ణతలోనికి చేర్చలేనటువంటి సిద్ధాంతాలు ప్రభా అయ్యా వాక్యం ప్రభా వధువు తన స్థానంలో చూడలేకుండా కనుమొప్పులు కలిగేసినటువంటి సిద్ధాంతాలు ప్రభువైన తండ్రి ఓ ప్రభువైన విశ్వాసంలోనికి ఎదగలేక ఎత్తబడేటటువంటి ప్రభా ఆ పరిపూర్ణ విశ్వాసంలోనికి తీసుకొని రాలేకపోతున్నటువంటి అయ్యా ప్రభా ఈ బలహీనమైనటువంటి ప్రభా సిద్ధాంతం యుద్ధం చేయవలసి ఉన్నది ప్రభా అయ్యా ఏమో సొంత జనులతో యుద్ధం చేయవలసి ఉంటుంది ప్రభా అయ్యా ప్రభా సౌలుతో ప్రభువైన దావీదు పోరాటం చేయవలసి వస్తున్న పరిస్థితులు ప్రభువైన అభిషిక్తులైతే ఉండలేదు కానీ ప్రభా వారి సిద్ధాంతాలతో వారి పోరాటాలు ప్రభా వారి మార్గాలతో యుద్ధాలు చేయవలసి వస్తూ ఉన్నది అయ్యా నిజంగా ప్రభువైన తండ్రి మేము ఉండవలసినటువంటి స్థలంలోకి తేబడుతూ ఉండగా ప్రభా అయ్యా తండ్రి ప్రభు మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఈ ఆత్మీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ఓ ప్రభా నిజంగా సౌలు యొక్క అస్థిర స్థానాల్లో ప్రభువైన యుద్ధపు కారణం దావీదు ఎలాగైతే తునీకరించి ఉన్నాడో ప్రభువైన అయ్యా ఈ బలహీనమైనటువంటి బోధలు మేము తునీకరించి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నిజమైనటువంటి ఆహారాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి నడిపించమని నాయన తండ్రి అయ్యా మీరు ఎక్కడికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారో ప్రభువైన అయ్యా ఈ ఆత్మ యొక్క ప్రత్యక్షతలో ప్రభువైన మీరు మమ్మల్ని తీసుకుని పోయే స్థలానికి మేము రావడానికి ప్రభా నిజంగా విధేయత కలిగిన హృదయాలు మాకు దయచేయండి నాయన తండ్రి ప్రభా ఎవరు నేర్పేది కాదు కానీ నాయన ఓ ప్రభా నువ్వు నేర్పుతున్న వాడితో సహాయం చేయండి నాయన అయ్యా నాయన తండ్రి మనుషుల సిద్ధాంతాలు కాదు నాయన తండ్రి అయ్యా ప్రభా కట్టడాలు మనుషుల యొక్క విధులు కాదు కానీ నాయన తండ్రి అయ్యా పరిశుద్ధాత్మే ప్రభావైన తండ్రి అయ్యా మాలో భూమికి ఓటగా ఉంది ప్రభావైన ఆ దావీదును ప్రేరేపించిన రీతిగా ఆ యుద్ధానికి ప్రభా నేడు ప్రభా కొత్త యుద్ధాలతో ప్రభావైన ప్రత్యక్షతని అభిషేకమును మమ్మల్ని ఏ విధంగా ప్రేరేపిస్తున్నదో ప్రభా ఆ విధంగా మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి ప్రభా మా పూర్వీకుల యొక్క బోధలు కాదు కానీ నాయన అయ్యా నాయన మా పూర్వీకుల యొక్క జీన్స్ కాదు కానీ నాయన తండ్రి నీకు నూతన జీవము మాలో ఏదో ఉబ్బుతూ ఉండగా ప్రభా అయ్యా నూతన ప్రత్యక్షత ద్వారా ప్రభా నూతన యుద్ధ నైపుణ్యతలు మాకు అనుగ్రహించబడుతూ ఉండగా మా యుద్ధ శైలులు మారి ఉండేవి ప్రభా మా యుద్ధ నైపుణ్యతలు మారి ఉండేవి ప్రభా అయ్యా మేము పోరాడవలసిన పడిగలు మారి ఉండేవి ప్రభా తెల్ల గురంతో మాత్రమే కాదు నాయన ఎర్ర గురంతో మాత్రమే కాదు నాయన అయ్యా లేక ఆ నల్ల గురంతో మాత్రమే కాదు నాయన ఆ పూర్వపు సంఘకాలపు ప్రజలు పోరాడిన పోరాటాలు కాదు నాయన నా తండ్రి ఓ ప్రభా నూతన పోరాటంలోకి మేము వచ్చి ఉన్నాము ఓ బలీయమైన యుద్ధంలోకి మేము వచ్చి ఉన్నాము ప్రభా అయ్యా పరిపూర్ణమైన వాక్యంతో పోరాడిన వాళ్ళ స్థితిలోకి మేము వచ్చి ఉన్నాము నిజముగా ఆ పడిపోయిన బలిపీఠ మంచిగా చక్కగా కట్టబడిన ఆయన నా తండ్రి ఒక పరిపూర్ణమైన అర్పణ ప్రభు ఇవ్వబడినటువంటి ఆ ప్రభువైన ఒక సంపూర్ణమైన యుద్ధంలోకి మేము వచ్చి ఉన్నాము మనుషులు అనేటువంటి యుద్ధములు కాదు కానీ తండ్రి దేవుడు నీవేగా ప్రభు ఈ యుద్ధ రంగాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము నిజముగా ఆ ఉన్నత దేవుళ్ళు ప్రభు మేము ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితుల్లో ఓ ప్రభు దావీదుకు తోడే ఉన్న అదే ఆత్మ దావీదుకు ప్రత్యక్షతనిచ్చిన అదే ఆత్మ ప్రభువైన నిజముగా ప్రభువైన ఆత్మ ఇరుగుబట్టుని సింహాన్ని చంపుడికి తోడే ఉన్న అదే దేవుడు అదే ఆత్మ అదే అభిషేకము ప్రభువైన గొల్యాతును చంపుడుకు కూడా ప్రేరేపించి ఉన్నది ప్రభా ప్రభా ఆ అవిశ్వాసం ఇస్తున్నతలేని ఫిలిస్తీన్ను చంపుడుకు ప్రేరేపించి ఉన్నది ప్రభా మేము చేస్తున్న యుద్ధాలలో ప్రభానైనా ఓ ప్రభా నువ్వు ఇచ్చే ప్రత్యక్షతను కలిగిన ఆయన నువ్వు ఇచ్చేటువంటి నేర్పుడు కలిగి ప్రభా అయ్యా తండ్రి ప్రభా వాక్య ప్రత్యక్షత కూడా ఎలాగ యుద్ధం చేయాలో మాకు బయలుపరచమని ఓ ప్రభా నువ్వు మా యందు ఉంచినటువంటి ప్రభానైనా ఇప్పుడు పద్యములో మేము చేయవలసిన యుద్ధాలలో ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభానైనా నీ కృప మాకు తోడుకొచ్చి నడిపించమని ఓ ప్రభానైనా తండ్రి నీ దాసులను నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటకి ఇది మా వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఏమిటోగా తండ్రి నిజమైన విశ్వాసకి కావాల్సినటువంటి ప్రభా నీ వాక్యములు ప్రభావైనా తండ్రి నీ ఉపదేశం ఏమిటోగా ప్రభా ఇది మా ముందు భవిష్యత్తుకే ప్రభావైనా తండ్రి ప్రణాళికలై ఉంటుండగా ప్రభా ఇది మేము చక్కగా తీసుకుని ముందుకు నడవడానికి సహాయం చేయండి ప్రభా నిజంగా నివించే సర్వంగా కవచములతో ప్రభావైనా తండ్రి మీ ఉదయించడానికి
సిద్ధ మనసును మాకు దయచేయమని నిజంగా అత్యంత బలహీనము ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో మనుషుల యొక్క నేర్పులతో కాదు కానీ నా తండ్రి అయ్యా దేవుడు గారు నిలిచి నేర్పుతో మేము ముందుకు అయ్యా పూర్తి విధేయతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ దగ్గర కృపాస్తాలకు మమ్మల్ని సంపూర్ణంగా అప్పచెప్పుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, సోదరుడి యొక్క ప్రార్థనతో మేమందరం కూడా ఏకీభవిస్తూ ఉన్నాము నాయన. మమ్ములను మా పూర్వపు నాయన ఆ సౌలు యొక్క ఆ రక్షణ కవచాలలో నుంచి దావీదును తిరస్కరింపజేసి వ్యక్తిగతంగా నిలబెట్టినట్టుగా ఇక్కడ సమకూర్చుని ప్రియమైన పిల్లలందరినీ కూడా నువ్వు అలాగే పెట్టావు నాయన. అయ్యో, నువ్వు నడిపించిన నీ విధానం ఎంతో అద్భుతమైనటువంటిది ప్రభు. దాన్ని చూడగలిగేటువంటి నేత్రములు ధన్యములై ఉండగా నీవు కనపరిచినటువంటి నీ కృపను బట్టి మేము మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా దోషములు తీసివేసి నాయన, ఇది మా శక్తి వల్ల మా బలం వల్ల జరిగింది కాదు నాయన, ఇది మా జ్ఞానం వల్ల ఎంత మాత్రము జరగలేదు ప్రభువా, ఇది మా యొక్క సొంత ఆలోచన బట్టి ఎంత మాత్రం జరిగే అవకాశం లేదు నాయన. ఇది కేవలం నీ ఆత్మ, నీ వాక్యము, నీ వర్తమానం, నీ కృప మాకు తోడుగా ఉంచడం వల్లే జరిగింది నాయన. దీనితో మేము సిద్ధపాటు చేయొచ్చు నాయన. మొదటిగా మా ఎదుట పెట్టబడినటువంటి ఉన్నత దేహులను, మా మధ్యలో ఉన్నత దేహులను, మాలో ఉన్న ఉన్నత దేహులను నాయన మేము జయించుటలో ప్రభువా మొదటిగా మాకు మీ శక్తిని తోడుగా ఉంచనివ్వండి నాయన. సౌలుతో మేము యుద్ధం చేయవలసి అక్కర్లేదు ప్రభువా. సౌలు యొక్క గమ్యమును, అతని యొక్క ప్రభువా ఆ చివరి దర్దశను ప్రభువా మీరు ముందుగా నిర్ణయించి పెట్టారు గనక నాయన, దావీదు సౌలును గౌరవించినట్లుగానే, ప్రేమించినట్లుగానే, నా తండ్రి అభిషేక్తుని ముట్టకుండా ఉండినట్లుగానే మేమును చేయించున్నాం ప్రభువా. దీనిని సమస్తాన్ని చేయించుటలో నీ కృపను తోడుగా ఉంచు నీకు వందనాలు ప్రభువా. శక్తితో, నీ కృపతో, నీ వాత్సల్యంతో ఈ మందను మరింతగా బలపరచమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఆ రెండు పర్వతముల మధ్య ఉన్న లోయలో జరుగుతున్న యుద్ధము ఒక దినాన మరల అలాంటి ఒక లోయలోనికి మేము మరల దిగబోతా ఉన్నాం ప్రభువా. ఈ రోజున జయించిన వారు మాత్రమే ఆ రోజున జయించిన కొరకు యుద్ధ రంగంలో పెట్టబడును కనుక మమ్మల్ని మీరు బలముగా సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ కృప చేత, నీ సర్వశక్తివంతమైనటువంటి నీ ప్రత్యక్షతల చేత, నీ ప్రియమైన పిల్లలకు నీవే తోడుగా ఉండి ఆయన పరాక్రమం గల శూరుడి వలె నీ యొక్క కృపను మీరు తోడుగా పోనిమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా నువ్వు కనికరం చూపి నడిపించావు నా తండ్రి. ఏ లోపమైతే ఉన్నదో, ఏ ఇరుకు ఇబ్బంది అయితే ఉన్నదో, ఏ సమస్యలతో నీ ప్రియమైన పిల్లలు బాధించబడుతూ ఉన్నారో వాటన్నిటిని జయించగలిగే శక్తిని దయచేయమని నీ చిత్తమును బట్టి మరొకసారి కలుసుకునే అవకాశం అనుగ్రహించండి. నీ ప్రియమైన పిల్లలు తిరిగి తమ గృహాలకు వెళ్ళబోచుండగా నీ కాపుదల భద్రతను అనుగ్రహింపజేసి క్షేమముగా తమ గృహాలకు చేరినట్లుగా సాతాను తంత్రములు వలలన్నీ కూడా ప్రభు పగలగొట్టవేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.